సాధనలు అంటే భగవంతుడిని చేరుకోవటానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మాయలోను మోహంలో పడిపోతూ ఉంటాం. మళ్ళీ ఆ సాధన ఎలా కొనసాగుతుంది, మాయ ఎలా ఉంటుంది అనేటువంటి వివరాలు ఇందులో చెప్పుకుందామండి. నిరంతరం కూడా నారాయణ నామస్మరణ చేసేటువంటి నారదుల వారు ఒకసారి మహావిష్ణువుని అడిగేటండి, స్వామి నీ భక్తుల్లో గొప్పవారు ఎవరో అన్నారు. అని అడిగినప్పుడు మొదటగా ఆయన బ్రహ్మదేవుడిని అడిగేట. బ్రహ్మదేవుడు అన్నట్టు, నారదా నువ్వే గొప్ప భక్తుడు అయ్యా, నిరంతరం నారాయణ స్మరణ చేస్తావు అన్నాడు. అలాగే సదాశివులను అడిగాడు. ఆయన ఏమన్నారంటే, నారదా నువ్వే గొప్ప భక్తుడు అన్నాడు. తర్వాత నారాయణుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు అనమాట. అడిగితే ఆయన అన్నాడు, రా చూపిస్తాను అన్నాడు. ఆశ్చర్యపోయాడు నారదుడు. నేనే గొప్ప భక్తుడిని ఈయన అంటాడేమో అని అనుకుంటే, ఈయన నాకు ఎవరినో చూపిస్తానంటాడేమిటి అనుకుని అన్న తర్వాత నారాయణుడు ఆ నారదుడిని తనని కూడా ఒక మారు వేషాలలో ఉండేట్టుగా తయారు చేసి తీసుకువెళ్ళాడండి. వాళ్ళిద్దరూ కూడా భూలోకానికి వెళ్ళారండి. అక్కడికి వెళ్ళేసరికి ఒక రైతు ఇంటికి వెళ్ళారండి. ఈ రైతుటండి చాలా సామాన్యమైనటువంటి వాడు. అతను పెద్ద భూస్వామి ఏం కాదు, ఉన్న 1-2 ఎకరాలని సాగు చేసుకుంటూ బతుకుతున్నాడు. వీళ్ళు రాగానే చక్కగా అతిథి మర్యాదలు చేశాడు, కూర్చోబెట్టాడు. వాళ్ళకి కావాల్సిన కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు అవన్నీ ఇచ్చి, తర్వాత తాగడానికి మంచినీళ్ళు ఇచ్చాడు. దాంతో పాటుగా ఇంకా వాళ్ళకి కాస్త పళ్ళు పాలు ఇచ్చి కూర్చోబెట్టి తన తల్లిదండ్రులకి సేవ చేశాడు. చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళేప్పటికి సాయంత్రం అయిందనమాట. ఇక రాత్రి అయిన తర్వాత వాళ్ళకి కాస్త భోజనం అది పెట్టాడు. ఉన్నంతలో వీళ్ళిద్దరికీ కూడా మంచి భోజనం పెట్టి తను మాత్రం పచ్చడి మెతుకులు మజ్జిగాన్నం తిన్నాడండి. తినేసి, నారాయణ నీ దయ వలన చక్కటి భోజనం చేస్తున్నాను, ఈరోజు చక్కగా నా పొలం పని అంతా కూడా చాలా చక్కగా అయింది అని చెప్పాడు. తరువాత మొన్నాడు ఉదయమే నిద్ర లేచాడండి. లేస్తూనే, స్వామి నా సమస్త బాధ్యత నువ్వే నిర్వహిస్తున్నావు, నేను నిమిత్త మాత్రుణ్ణి అన్నాడు. అని ఇవాళ కూడా పొలం పని అంతా కూడా నువ్వేనైనా చేసేది, నేను నిమిత్త మాత్రుని అన్నాడు అని తల్లిదండ్రులకి చక్కగా సేవ చేసి వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఏమైనా మందులు కావాలా, ఏం కావాలో అవన్నీ రాసుకున్నాడు. అట్లాగే భార్యా బిడ్డలకి ఏమేం కావాలి రాసుకున్నాడు. తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి ఉదయకాలపు పలహారం ఏర్పాటు చేశాడు. ఈయన పొలానికి వెళ్తుంటే వీళ్ళు కూడా బయలుదేరారండి. అక్కడికి వెళ్ళాడు. పొలానికి వెళ్తూ మళ్ళీ ఓం నమో నారాయణాయ అని ఒకసారి తలుచుకున్నాడు. తలుచుకున్న తర్వాత మధ్యాహ్నం అయిందండి. ఆ 12 గంటలు 12:30 సమయంలో ఏం చేశాడంటే, వీళ్ళకి భోజనం ఇచ్చేసి తను కూడా భోజనం చేస్తున్నాడండి. అప్పుడు కూడా కేవలం పచ్చడి మెతుకులు మజ్జిగాన్నం ఉన్నాయండి. అవి తింటూ చాలా తృప్తిగా, స్వామి నీ దయ వలన చక్కటి భోజనం చేస్తున్నాను అన్నాడు. సాయంత్రం అయిపోయిందండి. మళ్ళీ పొలం పని ముగించుకున్నాడు. స్వామి నీ దయ వలన ఇవాళ వానలు వరదలు లేకుండా చక్కగా పొలం పని సాగిందయ్యా అని చెప్పి అనుకుని నారాయణను ఒకసారి తలుచుకున్నాడు. తర్వాత వీళ్ళు ఇంటికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత తల్లిదండ్రులకి భార్యా బిడ్డలకి కావాల్సినటువంటి సామాగ్రి అన్నీ తెచ్చిచ్చాడు. ఇవాళ నీ దైవంలో చక్కగా పని అయింది స్వామి, అన్ని రకాలుగా నాకు చక్కగా జరిగింది అని చెప్పి స్వామివారి కృతజ్ఞతలు చెప్తూ నమో నమో నారాయణాయ అని నిద్రపోయాడండి. మొన్నాడు పొద్దున వీళ్ళిద్దరూ కూడా సెలవు తీసుకుని బయలుదేరారండి. ఆ బయలుదేరేసరికి నారదుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళు యథారూపాలకు వచ్చేసారు. నారదుడు అన్నాడు, స్వామి నేను నిరంతరం కూడా నీ నామస్మరణలో ఉంటాను, ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటూ ఉంటాను. నిరంతరం నారాయణ నారాయణ అనే నాకు ఈ రైతు రోజు మొత్తం మీద 4-5 సార్లు కన్నా ఎక్కువ తలుచుకోలేదు కదా, అతను ఎలా గొప్ప భక్తుడు అవుతాడు అన్నాడు. అంటే నారాయణుల వారు, సరే నారద నీ సందేహాన్ని తీరుస్తానని చెప్పి ఆయన తన శక్తి ద్వారా ఒక నూనె ఉన్నటువంటి కుండని సృష్టించారండి. ఈ కుండని తీసుకువెళ్ళి, నారదా తీసుకో ఈ కుండని, ఆ ఎదురుకుండా చూడన్నారండి. అక్కడ చూస్తే ఒక పెద్ద కొండ కనిపించింది. ఆ కొండ చుట్టూతా కూడా ప్రదక్షిణ చేసిరా, ఈ నూనె కుండని నెత్తి మీద పెట్టుకుని ప్రదక్షిణ చేయాలి, ఒక్క చుక్క కూడా నూనె వలకకుండా నువ్వు తిరిగి వస్తే నువ్వే గొప్ప భక్తుని ఒప్పుకుంటాను అన్నారండి నారాయణుల వారు. అనేప్పటికీ నారదుడు ఏం చేశాడు, అలాగే అని చెప్పి బయలుదేరాడండి. నూనె ఒక్క చుక్క కూడా వలకకుండా జాగ్రత్తగా తీసుకొస్తున్నాడండి.
వస్తూ మళ్ళీ ఇంకొకటి ఏమిటంటే ఒకవేళ నూనె వెలిగితే ఈయన బట్టలు కూడా పాడైపోతాయి అన్నమాట. ఆ ధ్యాసలో ఉన్నాడు ఆయన. మొత్తం అంతా కూడా కొండంతా తిరిగి వచ్చాడు. వచ్చి నారాయణుడి దగ్గరికి వచ్చాడు. స్వామి, మీరు చెప్పినట్టుగానే నేను కొండ చుట్టూతా కూడా ప్రదక్షిణ చేశాను, ఒక్క చుక్క కూడా నూనె వలకలేదు అన్నాడు. అనేప్పటికీ నారాయణుల వారు అన్నారు, నారద బాగానే ఉందయ్యా, ఎన్నిసార్లు నన్ను తలుచుకున్నావయ్యా అన్నారు. అంటే ఆయన అన్నాడు, అసలు నేను తలుచుకోలేకపోయాను స్వామి అన్నాడు. అంటే చూసావా నారద, ఈ రైతుకు ఎలాంటి వాడంటే అతను సంసారంలో ఉన్నాడు, తల్లిదండ్రులని భార్యా బిడ్డల్ని మెప్పించాలి, ఇరుగు పొరుగు వారితో సంయమనంగా ఉండాలి, అన్నీ సక్రమంగా నిర్వహిస్తూ తన పొలం పని చేసుకుంటూ మధ్యలో 4-5 సార్లు నన్ను తలుచుకున్నాడయ్యా. నువ్వు ఎట్లయితే నూనె కొండ మోస్తున్నావో రైతు కూడా సంసారం అలాంటిదే. ఆ సంసారంలో ఉండి కూడా 4-5 సార్లు అతను తలుచుకున్నాడు. నీకేముందయ్యా, పని పాట లేదు, బ్రహ్మచారివి, నువ్వు నన్ను తలుచుకోవడంలో వింతే ఉంది. కాబట్టి రైతే గొప్ప భక్తుడు అన్నాడు. అనేప్పటికీ నారదుడు ఇంకా సందేహంగానే ఉన్నాడు. స్వామి, నేను ఆ సంసార మాయలో లేను కదా అన్నాడు. అనేప్పటికీ నారాయణుల వారు ఆ మాయను కూడా ఎలాంటిదో చూపించాలనుకున్నారు. అనుకుని, నారద నాకు దాహం వేస్తుందయ్యా, నీళ్లు తీసుకురా అన్నారు. అనేప్పటికీ ఈ నారదుల వారు నారాయణుడికి నీళ్లు తెద్దామని వెళ్ళారండి. కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక బావి దగ్గర ఒక ఆవిడ నీళ్లు పట్టుకుంటుంది, ఒక వయసులో ఉన్న అమ్మాయి. ఈయన నీరు అడిగారండి, ఆవిడ ఇచ్చిన తర్వాత ఆవిడ చాలా అందంగా ఉందండి. దాంతో ఈ నారదుల వారు ఆమె వెంబటే వెళ్ళిపోయారండి. ఆవిడ మోహంలో పడిపోయి ఆమె ఇంటికి వెళ్ళారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి వివాహం చేసేస్తున్నారు. కొంతకాలం అయింది, వాళ్ళకి పిల్లలు పుట్టారు, సంసారం అది సాగుతోంది. ఒకసారి ఈయనకి పిల్లలు అది పుట్టి పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి చదువులు అవి చెప్పిస్తున్నాడు, అంతా బాగానే జరుగుతోంది. ఒకరోజు అనుకోకుండా ఒక విపత్తు వచ్చిందండి. ఆ ఊరంతా కూడా పక్కనే ఉన్న నది పొంగి వరదలాగా వచ్చిందండి. ఆ వరదలో నీళ్లు వస్తూ ఉంటే ఈ పిల్లలు భార్య అందరూ కూడా కొట్టుకుపోతున్నారండి. ఈ నారదుడు ఒకవైపు చేత్తో భార్యని, ఇంకోవైపు పిల్లల్ని లాగుతున్నాడండి వాళ్ళని నీళ్ళల్లో కొట్టుకుపోకుండా. ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని కాపాడలేకపోతున్నాడు. గట్టిగా భగవంతుడు ప్రార్థిస్తున్నాడు, నారాయణ నారాయణ కాపాడని. నారదా పిలిచావా అన్నారు నారాయణుల వారు. చూస్తే అక్కడ నది లేదండి, అట్లాగే భార్య బిడ్డలు ఎవరు నారదుడికి లేరండి. అంతా కూడా శ్రీహరి లీల. నారదా, సంసారం అంటే ఇలా ఉంటుందయ్యా, నువ్వు మాయను జయించాను అనుకుంటున్నావు, మాయను జయించటం బ్రహ్మాదులకే కష్టము అని చెప్పారండి. చెప్పితే ఇంకా నారదుడికి ఇంకా సందేహం తీరలేదండి. ఇంకా అనుకుంటున్నాడు, ఇదిదో నారాయణుడు మాయ చేశారు, ఈసారి నేను జాగ్రత్తగా ఉంటాను అనుకున్నాడు. అనుకుని తర్వాత నారాయణుల వారు అన్నారు, పక్కన ఒక రాజ్యం ఉందయ్యా, ఆ రాజ్యానికి ఒకసారి వెళ్ళిరా అని పంపించారు. అని పంపించేసరికి ఈ నారదుల వారు ఆ రాజ్యానికి వెళ్ళారండి. వెళ్ళేప్పటికీ అక్కడ రాజుగారి అమ్మాయికి స్వయంవరం జరుగుతుంది. ఆమె స్వయంవరం జరుగుతుంటే ఆమె చాలా చక్కగా ఉంది. ఆ అమ్మాయి పేరు శ్రీమతి. సరే, నారాయణుల వారు ఎప్పుడైతే పంపించారో నారదుడు వచ్చాడు, ఆమెను చూశాడు. ఆమెను వివాహం చేసుకోవాలని కోరిక కలిగిందండి. కోరిక కలిగేప్పటికీ ఆయన అనుకున్నాడు, నా మొహం కన్నా కూడా నారాయణుడి మొహం బాగుంటుంది అనుకుని నారాయణుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి, స్వామి, నాకు హరి ముఖం కావాలి, దయచేసి ఇవ్వండి అన్నారు. హరి అంటే శ్రీహరి అని ఆయన ఉద్దేశం. హరికి ఇంకొక అర్థం ఉందండి, మర్కటం అని. ఆ నారదుల వారికి మర్కట స్వరూపం వచ్చేసింది, ముఖం మర్కటం ఆకారం వచ్చింది. ఈయన పెళ్లి చేసుకుందామని వెళ్ళాడండి. వెళ్ళేప్పటికీ ఈ మర్కట ముఖంతో ఉండేసరికి ఆ అమ్మాయి ఈయన్ని భరించలేదండి. అక్కడికి శ్రీహరి కూడా వచ్చారు. ఆయన మెడలో ఆవిడ మాల వేసిందండి. దాంతో నారదుడు చాలా కోపంగా నారాయణుల వారు నిందించాడు. ఆ నిందించేసరికి అప్పుడు లక్ష్మీనారాయణుడు ప్రత్యక్షమయ్యారు. నారదా, ఇదంతా కూడా నా మాయని జయించడం ఎవడి వల్ల కాదు, నువ్వు జయించాను అనుకుంటున్నావు. కాకపోతే ఏమిటంటే నువ్వు నిరంతరం నా స్మరణలో ఉండటం వలన మాయని కొంతవరకు అదుపులో ఉంచగలిగావయ్యా అని చెప్పాడనమాట. ఇవాళ మనం చెప్పుకునే కథలన్నీ కూడా ఈ సంసారంలో జీవుడు ఎలా బాధపడుతూ ఉంటాడు, ఎట్లా భగవంతుని చేరుకుంటాడు, మధ్యలో ఎన్ని అడ్డంకులు ఉన్నాయటువంటి విషయాల మీద మనం తెలుసుకుందామండి. మొదటగా ఇందులో ధ్రువోపాఖ్యానం అనే చక్కటి వృత్తాంతం ఉందండి, అది చెప్పుకుందాము. ఆ స్వయంభూ మనువుకి 2 అబ్బాయిలు ఉన్నారు. మనము ఆహూతి గురించి, దేవహూతి గురించి, అట్లాగే ఆ యొక్క
ప్రసూతి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ స్వయంభూమనువు కుమారులైనటువంటి ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు ఇద్దరు ఉన్నారండి. అందులో ఈ ఉత్తానపాదుడు అనే ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారండి. ఒక ఆవిడ పేరు సునీతి, ఇంకో ఆవిడ పేరు సురుచి. మనం పేరు చదవంగానే, పేరు చెప్పంగానే మనకు అర్థమైన సునీతి అంటే ఏమిటి? గొప్ప నీతి మంతురాలు. ఆవిడ ఎంతసేపు భర్త సేవ అంటే ఇష్టం, పతివ్రత అనమాట. ఆవిడకి ఏమి ఒంటి మీద ఏదో ఆభరణాలు వేసుకోవాలనో, లేకపోతే సుగంధ లేపనాలు రాసుకోవాలనో, సౌందర్యం అలంకరణాలు చేసుకోవాలనో ఆవిడికి లేదండి. కేవలం భర్త అంటే ఇష్టం, భర్త సేవ చేస్తూ ఉండేది. రాజుగారికి ఏమిటంటే తన భార్య కూడా అందంగా ఉండి రాణి గారికి ఉండే దర్పం ఉండాలి అనుకున్నాడు. అలా కనిపించట్లా ఈవిడ దగ్గర. అప్పుడు ఇంకో ఆవిడని వివాహం చేసుకున్నాడండి. చేసుకునేసరికి ఆవిడ పేరు సురుచి. పేరులోనే ఉందండి సురుచి. రుచి అంటే ఏమిటండి? ఇష్టం అన్నమాట మనకి. ఈవిడికి ఎంతసేపు భౌతికమైన సంపదల మీద, అధికారం మీద వ్యామోహం ఉందండి. దాంతో ఆవిడ చాలా అందంగా తయారయ్యేది. మంచి నగలు ఆభరణాలు ధరిస్తూ ఉండేది. ఆ ధరిస్తూ భర్తని మెల్లిగా తన వైపు ఆకర్షితుడిని చేసుకుని భర్తని కొంగుకు ముడేసుకుందండి. కొంతకాలానికి ఈ సునీతికి ఒక అబ్బాయి పుట్టాడు. అతని పేరే ధ్రువుడండి. ఈ సురుచికి ఒక అబ్బాయి పుట్టాడు. అతని పేరు ఉత్తముడు. రాజుగారు ఎంతసేపు కూడా ఈ రెండో భార్య అయిన సురుచి ఇంటికే వెళ్ళేవాడండి. సునీతి ఇంటికి వెళ్ళడమే మానేశాడండి. ఆ మానేసేసరికి ఈ పిల్లవాడు మాత్రం తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆశపడ్డాడు. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆశపడి ఒకరోజు వెళ్ళేసరికి ఈ సురుచి ఒక మందిరంలో రాజుగారు కూర్చుని ఉన్నాడండి. ఆయన ఒళ్ళో ఉత్తముడు కూర్చుని ఆడుకుంటున్నాడు. ఈ ధ్రువుడికి కూడా వెళ్ళి ఆడుకోవాలని ఆశ కలిగిందండి. ఆ ఆశ ప్రకారం అతను తండ్రి ఒళ్ళో కూర్చుందామని దగ్గరికి వెళ్ళాడండి. ఇది చూసిందండి ఆ సురుచి. గబగబా వచ్చి ఆ పిల్లవాడిని లాగి అవతల పడేసిందండి. పైగా కొన్ని మాటలు అందండి. వెర్రివాడా, నీ తండ్రి తొడ మీద గనక నువ్వు ఎక్కేటువంటి యోగం నీకుంటే నా బిడ్డవై పుట్టేవాడివిరా. నువ్వు నా సపతి కొడుకువి, నువ్వు నీకు అదృష్టం లేదురా, ఇప్పటికీ మించిపోలేదు. వెళ్ళి నారాయణ్ణి గురించి తపస్సు చేయి, ఆయన్ని వరం కోరుకో. ఏం వరం కోరుకోవాలో తెలుసా? నా కడుపున పుట్టాలని వరం కోరుకో. అప్పుడు నువ్వు వచ్చి రాజుగారి ఒళ్ళో కూర్చుంది కానివే అని చెప్పిందండి. దాంతో ఈ పిల్లవాడు చాలా బాధపడ్డాడు. అసలే అతను క్షత్రియ పుత్రుడు కదండి. పౌరుషం వచ్చింది, చాలా దుఃఖం వచ్చింది. దుఃఖం వచ్చి అవమానానికి తట్టుకోలేక ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళాడండి. అప్పటికే తల్లికి పరిచారికలు ఉంటారు కదండి, వాళ్ళు చెప్పారు. చెప్తే జరిగింది అర్థం చేసుకుంది, కానీ ఏమి ఎరగనట్టు అడిగింది. ఏమైందిరా నాయనా అని అడిగింది. అడిగితే అమ్మా ఇట్లా జరిగిందని చెప్పాడు. అప్పుడు ఆవిడేమంది, నాయనా మనకు అదృష్టం లేదురా, మన కర్మ బాగోలేదు, లేకపోతే మీ నాన్నగారు నన్ను అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నారు, కనీసం నా యొక్క మందిరాన్ని కూడా ఆయన దర్శించడం లేదు, ఎంతసేపు నీ పిన్నింటికే వెళ్తున్నారు. నిజంగానే ఆమె చెప్పినట్టుగా నువ్వు అదృష్టవంతురాలి కడుపును పుట్టలేదురా, నాలాంటి నిర్భాగ్యురాలి కడుపును పుట్టావు. కానీ మీ పిన్ని నిన్ను అవమానించిన ఒక మంచి విషయం చేసిందిరా. ఏమిటమ్మా అన్నాడు. అంటే ఆమె ఒక సత్యం చెప్పింది. ఏమిటంటే నారాయణ్ణి ఎవరైతే నారాయణ్ణి తలుచుకుంటారో, జపం చేస్తారో, తపస్సు చేస్తారో వాళ్ళకి అన్నీ సమకూరుతాయిరా. మీ తాతగారు స్వయంభూమని ఉండేవాడు, ఆయన కూడా నారాయణుడి గురించి జపము తపస్సు చేసేవాడు, యజ్ఞయాగాదులు చేసేవాడు. చేయటం వల్ల ఆయన యుహలోకంలోనూ పరలోకంలో కూడా అన్ని సుఖాలు పొందాడురా అని చెప్పిందండి. చెప్పేప్పటికి మనకు సందేహం వస్తుంది. మరి ఏమిటి మరి మనం చేసే పూజ ఏమిటి, ఈ జపం ఏమిటి, తపస్సు ఏమిటి, ధ్యానం ఏమిటి, ఏవేవో చాలామంది రకరకాలుగా చెప్తున్నారు. సందేహం వస్తుంది. ఈ పూజ అంటే ఎట్లా ఉంటుందంటేనండి, మనం ఒక ప్యాసింజర్ రైలు ఎక్కామనుకోండి, ఈ రైలు ఏం చేస్తుందండి, విజయవాడ, గుంటూరు, ఏదో తెనాలి, గుంటూరు అన్నీ ఆగుతూ వెళ్తుందండి. హైదరాబాద్ వెళ్ళాలి, అది చక్కగా ఒక 10 గంటలో 12 గంటలో తీసుకుంటుందండి సమయం. నడుకూడి ఎక్స్ప్రెస్ అని ఉందండి, గురువు ఆ గుంటూరు నుంచి ఎక్కడి నుంచో వెళ్తుంది. అది 10-12 గంటల సమయం తీసుకుంటుంది. అట్లా ప్యాసింజర్ రైలు అలా ఉంటుంది. ఈ పూజ అలాంటిదండి, మెల్లిగా వెళ్తుంది. సరే బాగానే ఉంది కదా, దానికన్నా మరి జపం గొప్పదన్నారు. ఎలా గొప్పదంటే, ఈ జపం చేసే వాళ్ళకి యాత్రలో వెళ్తున్నాం మనం, వెళ్తున్నప్పుడు ఈసారి ఒక ఎక్స్ప్రెస్ రైలు లాగా అనమాట. విజయవాడ నుంచి గుంటూరు అవుతుంది, తర్వాత ఏదో నల్గొండో, మిర్యాలగూడో, లేకపోతే వరంగల్, అట్లా ఒక 3-4 స్టేజీలాగా హైదరాబాద్ వెళ్ళిపోతుంది అనమాట. అలా కాకుండా తపస్సు చేస్తున్నాం అనుకోండి, తపస్సు అంటే తప్పించటం, ఆ పరమాత్మని చేరుకోవాలని తప్పిస్తూ ఆయన నామస్మరణ చేస్తూ సర్వం మర్చిపోయి ఉండటం. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇట్లా రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతుంది. అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట జర్నీ. బాగానే ఉందండి. మరి ఈ మధ్య ఏదో ధ్యానం అంటున్నారు. అంటే
ఒక పెద్ద ఆయన అన్నారు, ధ్యాన్ కర్నా నహి ధ్యాన్ రఖనా హై. చాలామంది మొక్కుబడిగా కూర్చొని ధ్యానం చేస్తారు. ఓహో, నా వయసు 40 సంవత్సరాలు కాబట్టి నేను ఉదయం సాయంత్రం 40 నిమిషాలు ధ్యానం చేయాలి, మొక్కుబడిగా చేస్తారు. ధ్యాస ఉంచాలి. అంటే ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని చేయటంగా ధ్యానం అంటే ప్రతి క్షణం కూడా ఆ పరమాత్మని మనం తలుచుకుంటూ ఆయన ప్రెజెన్స్ని ఫీల్ అవుతూ ఉండాలన్నమాట. అది ధ్యానం అంటే. ధ్యాన్ రఖనా హై. అలా ధ్యానం చేస్తూ ఉంటే మరి ఇది కూడా ఎలా సక్సెస్ అవుతుంది అంటే, ఫలితం ఎలా వస్తుందంటే నిజానికి యోగాన్ని కలపాలి. భగవద్గీత అంతా ఇటువంటి యోగాలు చెప్పారు స్వామివారు. భక్తి యోగం అన్నారు, జ్ఞానయోగం అన్నారు, రాజయోగం అన్నారు. అన్నింటిలోకి ఉత్తమమైనది రాజయోగం అండి. ఎవరైతే ఈ యోగా సాధన ద్వారా ధ్యానాన్ని కలుపుతారో వాళ్ళు ఒక విమానం ఎక్కినట్టు అనమాట. ఏదో భారతదేశము, పాకిస్తాను, చైనా అలా వెళ్ళిపోతుందన్నమాట. ఇదే ఒక రాజయోగాన్ని గనక సాధన చేశారంటే ఇక్కడ మొదలు పెడితే అది డైరెక్ట్గా వెళ్ళి పరమాత్మ దగ్గర ఆగుతుందన్నమాట, ఒక జెట్ లాగా అనమాట. బాగానే ఉందండి. మరి రాజయోగం అందరూ చేయగలరా అంటే మధ్యలో సందేహం వస్తుంది. యోగం తీసుకున్న వాడికి ఇప్పుడు మిగతా వాటిల్లో అనుకోండి, కిందకు ఇప్పుడు వెళ్తూ ఉంటే కింద స్థలాలు ఏమున్నాయి అవన్నీ కనపడతాయి. ఒక విమానంలో వెళ్ళేవాడికి, జెట్లో ఉన్నవాడికి కింద ఏమీ తెలియదు. తను ఏ స్థితిలో ఉన్నాడు, ఎక్కడి దాకా వెళ్ళాలి ఇవన్నీ తెలియవు అనమాట రాజయోగంలో. ఆ తెలియపోవటం వలన ఒక్కోసారి యోగ భ్రష్టులు అయిపోతూ ఉంటారు. ఆ యోగ భ్రష్టుడు అయినవాడు మళ్ళీ కూడా జన్మ ఎత్తి ఉత్తమ జన్మ ఎత్తుతాడని కృష్ణ పరమాత్మ చెప్పారు భగవద్గీతలో. అతి గుహ్యమైంది, అతి రహస్యమైంది రాజయోగం. దీన్ని ఎవరైతే సాధన చేస్తున్నారో వాడు యోగభ్రష్టుడు అయినా సరే ఉత్తమమైన జన్మిస్తాను, మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిస్తాను, వాడికి ధనం మీద ఆశ లేకుండా చేస్తాను, లేదా మహాధనవంతుడి ఇంట్లో పుట్టిస్తాను, వాడికి కూడా ధనం మీద ఆశ లేకుండా చేస్తాను, చేసి మళ్ళీ నా దగ్గర చేర్చుకుంటానని పరమాత్మ చెప్పారు. కాబట్టి అట్లా యోగాన్ని, అందులో రాజయోగాన్ని గనక కలిపి సాధన చేస్తే భగవంతుడిని చేరుకోవడం సాధ్యం పడుతుందండి. ఇలా సాధన చేసేటువంటి వాళ్ళ గురించి మనం ఇవాళ తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఆవిడ ఎందనమాట, నాయన నారాయణుడి గురించి తపస్సు గనక చేస్తే నెరవేరని కోరిక ఉండదురా, మీ పిన్ని సరైన విషయమే చెప్పిందిరా, మీ తాతగారు కూడా అలాగే చేశారని చెప్పిందండి. చెప్పేసరికి ఈ పిల్లవాడు తెల్లవారుజామునే ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి బయలుదేరి అరణ్యాన్ని బట్టి వెళ్తున్నాడండి. కానీ ఆ పిల్లవాడి వయసు ఎంత, ఒక 5 సంవత్సరాలు. వాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏమి చెయ్యాలో తెలియదు, అలా వెళ్ళిపోతున్నాడండి. ఎప్పుడైనా సరే నిజంగా మనం భగవంతుని చేరుకోవాలని ప్రయత్నం మొదలెడితే భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి సహాయం చేస్తాడు. ఒక సద్గురువు రూపంలోనో లేకపోతే ఆయనే మారు రూపంలోనో వస్తారండి. నారదుల వారిని మన సినిమాల్లో కామెడీ క్యారెక్టర్గా చూపిస్తూ ఉంటారు, కానీ ఆయన మహాజ్ఞాని అండి. ఎవరైనా సరే భగవద్ అన్వేషకులు ఉంటే వాళ్ళకి చక్కటి సహాయం చేస్తూ ఉంటారన్నమాట. అలా ఈ పిల్లవాడు బయలుదేరంగానే ఆయనకు అర్థమయ్యి ఆయన వచ్చారండి. వచ్చి ఆయన చూస్తే క్షత్రియుల పిల్లవాడిలాగా ఉన్నావురా, ఏమిటి ఏదో కోపం పెట్టుకుని పౌరుషంతో వెళ్తున్నట్టున్నావు, ఎక్కడికి వెళ్తున్నావురా ఏమిటి అని అడిగాడండి ఆ నారదుల వారు. అడిగేప్పటికీ ఈ పిల్లవాడు జరిగిందంతా చెప్పాడు. ఎప్పుడైతే జరిగిందంతా చెప్పాడో ఆయన అన్నారు, నాయనా నీ వయసు ఎంతరా, 5 సంవత్సరాలు, ఇంకా నీకు చాలా వయసు ఉంది, వెళ్ళిపోయి ఇంటికి, నువ్వు చేయలేవు ఈ తపస్సు, కష్టం రా అన్నాడు ఆయన. అదేం లేదండి, నేను తపస్సు చేయాల్సిందే, నారాయణ చూడాల్సిందే, పెద్ద పదవి పొందాలండి, ఆ పదవి పొంది మా నాన్నగారు ఒళ్ళో కూర్చోవాలి, అంటే ప్రపంచంలో అందరికన్నా ఉన్నత స్థితిలో ఉండాలి, అదే నా కోరికండి అన్నాడు. రే నాయన, నువ్వు వెళ్ళేదంతా ఘోర అరణ్యం రా, ఈ అరణ్యంలో అనేక పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పాములు ఉంటాయి, అలాగే దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, ఇవన్నీ నువ్వు తట్టుకోలేవురా, వెళ్ళిపోరా అన్నాడు. లేదండి నేను వెళ్ళను, మా అమ్మ ఒక మాట చెప్పిందండి, నారాయణ నమ్ముకున్న వాళ్ళకి ఇవే భయాలు ఉండవని చెప్పిందండి, ఆయనే కాపాడతాడని మా అమ్మ చెప్పింది. అంటే ఆ పిల్లవాడికి 5 సంవత్సరాల వయసు పిల్లవాడికి అంత భక్తి, అంత ధైర్యం ఎలా వచ్చిందంటే అతని గత జన్మ సంస్కారం, ఎన్నో జన్మల సాధన చేసిన తర్వాత ఆ స్థితి వచ్చిందండి అతనికి. కాబట్టి అందుకే నేను వెళ్ళాల్సిందేనండి అన్నాడు. అప్పుడు నారదుడు అర్థం చేసుకున్నాడు, ఈ పిల్లవాడు ఎంతసేపు ఆ స్వామిని చూడాలని తీవ్రమైన పట్టుదలతో ఉన్నాడని అర్థం చేసుకుని ఆ పిల్లవాడిని దగ్గరికి పిలిచి అతని శిరస్సు నిమిరారండి. ఎప్పుడైతే నారదులు వారు అలా చేయి పెట్టారో ఈ పిల్లవాడికి ఉన్నటువంటి గత జన్మ కర్మలన్నీ కూడా తొలగిపోయినాయండి. ఆ తొలగిపోయి సర్వ పాపాలు పటాపంచలైపోయినాయి అన్నమాట. తర్వాత ఏం చేశారు, నాయన నారాయణుడు ఎలా ఉంటాడో తెలుసా అన్నారు. చెప్పలేకపోయాడు ఈ పిల్లవాడు. చెప్పలేకపోతే అప్పుడు చెప్పారు చక్కగా ఆయనకి ఏంటంటే చక్కగా నీలం రంగులో ఉంటాడు, చతుర్భుజుడై ఉంటాడు, శంఖము చక్రము గద అలాగే పద్మం ఉంటాయి ఆయన చేతుల్లో, అంతేకాకుండా చాలా చల్లని చూపులు చూస్తూ ఉంటాడు, పద్మాల్లాంటి కళ్ళు ఉంటాయి ఆయనకి. అట్లా ఆయన గురించి అంతా వర్ణించి చెప్తుంటే ఈ పిల్లవాడి మనసులో స్వామివారి ఒక రూపం అనేది వచ్చేసిందండి.
ఎప్పుడైతే అలా వచ్చిందో ఈ పిల్లవాడితో చెప్పేట నాయన ఇక్కడ దగ్గరలోనే మధువనం అని ఒకటి ఉందిరా, యమున నది ఉంది, ఆ నది ఒడ్డునే మధువనం ఉంటుంది, అక్కడికి వెళ్ళు. ఒక సాలగ్రామం ఏదైనా నీకు లభించవచ్చు, లేదా నువ్వే ఏదైనా మట్టితో ఒక బొమ్మను చేసుకుని స్వామివారి ఆరాధన చేస్తూ చక్కగా నదిలో స్నానం చేసి శుచివై స్వామివారి ఆరాధన చేసిన తర్వాత రోజు తపస్సు చేస్తూ ఉండు. యోగులకు కానీ ఋషులకు కొన్ని నియమాలు ఉంటాయి. మితాహారము ఉండాలి, అట్లాగే మిత నిద్ర ఉండాలి. అంటే ఏంటి? అమిత భోజనము అమితాహారము యోగులకిను ఋషులకి పనికిరావు. కాబట్టి నువ్వు యోగ సాధన ద్వారా పరమాత్మను చేరుకోవాలనుకుంటున్నావు కాబట్టి మితాహారం తీసుకొని ఆహార నియమాలు ఇవన్నీ చెప్పారండి నారదుల వారు. ఆ చెప్పిన తర్వాత ఈ పిల్లవాడు చక్కగా ఆయనకి నమస్కారం పెట్టి పాదాలకి వెళ్ళాడండి. వెళ్ళి చక్కగా శుచిగా స్నానం చేశాడు. యమునలో స్నానం చేస్తే అతనికి చాలా అదృష్టం కొద్దీ ఒక చక్కటి సాలగ్రామం దొరికిందండి. ఆ సాలగ్రామాన్ని తీసుకుని చక్కగా వెళుతూ నారదుల వారు ఇతనికి ఓం నమో భగవతే వాసుదేవాయ అని ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించారండి. మనం కూడా ఒకసారి చెప్దామండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర. ఈ పిల్లవాడికి చక్కగా ఆ మంత్రాన్ని ద్వాదశాక్షరి మంత్రాన్ని ఆయన ఉపదేశించారు. ఈ పిల్లవాడు అది స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. చక్కగా అదే మంత్రం చెప్తూ ఆ నదిలోంచి నీళ్లు తెచ్చి స్వామివారికి అభిషేకం అది చేసి అక్కడ దొరికేటువంటి ఆకులు అలములు తెచ్చి నైవేద్యం పెట్టేవాడు. పెడుతూ చక్కగా ఆ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్నే స్మరణ చేస్తూ ఉండేవాడు. ఆ చేస్తూ ఉండంగా ఇంద్రుడు ఏం చేశాడు? ఎవరైనా తపస్సు చేస్తుంటే ఆ తపస్సు భగ్నం చేద్దామని చూస్తాడు. ఎందుకని అంటే ఒకవేళ వాళ్ళు తపస్సు చేసి వాళ్ళు సత్ఫలితం పొంది ఇంద్ర పదవి తీసుకుంటారేమో అని ఆయన భయం. ఈ పిల్లవాడి మీదకి ఎవరిని పంపించాలి? ఒకవేళ అప్సరసను పంపిస్తే అతనికి అసలు స్త్రీలంటే కూడా తెలియని వయసు. పోనీ ఇంకా ఏం చేయాలని వాన కురిపించాడు, అగ్ని కురిపించాడు, ఏమీ బెదరలేదు ఈ పిల్లవాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అట్లాగే తపస్సు చేస్తున్నట్ట. పైగా ఏం చేసేటండి వీడి పిల్లవాడు 3 రోజులకు ఒకసారి ఆ అడవిలో దొరికేటువంటి వెలగపండు రేగిపళ్ళు తింటున్నట్టండి. అలా కొంతకాలం అయిందండి. తర్వాత 6 రోజుల వరకు ఆహారం తినకుండా ఉన్నట్టండి. 1 నెల అయిన తర్వాత అప్పుడు ఎండిన ఆకులు మాత్రమే తింటున్నట్టండి. 3వ నెలకు వచ్చేప్పటికి 9 రోజులకు ఒకసారి మంచినీరు తాగి కడుపు నింపుకుంటున్నట్టండి. తర్వాత 4వ నెలకు వచ్చే 12 రోజులకు ఒకసారి గాలిని ఆహారంగా తీసుకున్నట్టండి. తర్వాత అనంతరం ఒంటికాలి మీద నిలబడ్డాడండి 5వ నెలలో. గాలి పీల్చకుండా రాయిలా ఉండి చక్కగా నియమబద్ధంగా ప్రాణాయామం చేస్తూ ఆ పరమాత్మ ధ్యానంలో గడుపుతున్నట్టండి. ఒంటికాలి మీద నిలబడ్డాట. తర్వాత అగ్నిలో నుంచున్నట్టండి. ఆ నుంచునేసరికి ఆ యొక్క తపో అగ్ని వలన లోకాలన్నీ కూడా మండిపోవటం మొదలెట్టాడు. ఎప్పుడైతే లోకాలన్నీ మండిపోతున్నాయో వాళ్ళందరూ కూడా ఆందోళన చెంది నారాయణ వారి దగ్గరికి వెళ్ళారండి. స్వామి ఏమిటి ఉపద్రవం, లోకాలన్నీ మండిపోతున్నాయంటే ఉత్తానపాదుడు కొడుకు ధ్రువుడు ఉన్నాడు కదయ్యా, వాడు తపస్సు చేస్తున్నాడు, చిన్న పిల్లవాడు వాడు, నేను వెళ్ళి వాడికి దర్శనం ఇస్తాను, మీరు ఆందోళన చెందకండి అని నారాయణ వారు వెళ్ళారండి. ఆయన చక్కగా గరుడారూఢే వెళ్ళారు. వెళ్ళి ఆ పిల్లవాడు ఎదుర్కొన్నా నుంచున్నారు. కానీ ఈ పిల్లవాడు తపస్సమాధిలో ఉన్నాడనమాట. ఏమీ అసలు పట్టించుకోవట్లేదు. ఈ నారదుల వారు ఎప్పుడైతే నారాయణుడి గురించి వర్ణించారో అతని మనసులో లోపల ఆ నారాయణుడి రూపం ఉంది. ఆ రూపాన్నే చూస్తూ అతను తపస్సు చేస్తున్నాడు. ఒక్కసారి స్వామివారు ఆ రూపాన్ని ఉపసంహరించేశారండి. వెంటనే ఒక్కసారి అప్పుడు కళ్ళు తెరిచాడనమాట. చూస్తే ఎదురుకుండా తన హృదయంలో అంతర్ముఖుడుగా ఎవరినైతే చూస్తున్నాడో ఆ స్వామి ఎదురుగా కనిపించారు. చాలా సంతోషం పట్టలేకపోయాడు. కాళ్ళ మీద పడ్డాడు, నమస్కారం పెట్టాడు. కానీ ఏమీ చెప్పలేకపోతున్నాడు. స్తోత్రం చేయడం తెలియదు. చిన్న పిల్లవాడిని 5 సంవత్సరాల పిల్లాడికి ఏం తెలుస్తుందండి? వెంటనే అప్పుడు ఆ స్వామివారు ఏం చేశారు, ఆ పిల్లవాడి పరిస్థితి అర్థం చేసుకుని తన దగ్గర ఉన్న శంఖాన్ని తీసి అతని కపోలానికి ఆ చెంపకి టాంచారండి. ఆంచిన తర్వాత ఆ పిల్లవాడి నెత్తి మీద చేయి ఉంచారండి. ఎప్పుడైతే అలా ఉంచారో ఆ కుర్రవాడికి బ్రహ్మ జ్ఞానం కలిగిందండి. సమస్త వేదాలు వేదాంగాలు కూడా స్ఫురణకు వచ్చేసినాయి.
అంటే వివేకానందుల వారు ఒక మాట చెప్పారండి, మనం జ్ఞానం అనేది బయట ఎక్కడో ఉందనుకుంటాం, మనలోనే ఉంటుంది, దాన్ని వెలికి తీసుకోవాలన్నమాట. ఆ భగవంతుడి సహాయంలో ఆ పిల్లవాడికి తనలో ఉన్న జ్ఞానం బయటకు వచ్చిందనమాట. చక్కగా స్వామివారి గురించి ఎట్లా ఉన్నారో స్వామిని వర్ణించాడండి. హార కిరీట కేయూర కంకణ ఘనభూషణుడు ఆశ్రిత పోషణుండు లాలిత కాంచీ కలాప శోభిత కటిమండలుండు అంచిత కుండలుండు మహనీయ కౌస్తుభమణి ఘృణి చారు గ్రైవేయకుండు ఆనందదాయకుండు సలలిత ఘనత శంఖచక్ర గదా పద్మస్తుండు భువన ప్రశస్తుడు అజుడు క్రమసౌరభ వనమాలికాధరుండు హితవిమోహుండు నవ్య పీతాంబరుండు లలిత కాంచన నూపురాల అలంకృతుండు నిరతిశయ సద్గుణ దర్శనీయతముడు నారాయణుడు అంటూ కూడా ఆయన్ని చక్కగా పొగిడాడండి. ఎప్పుడైతే ఆయన స్తుతి చేశాడో స్వామివారు అడిగారు, నాన్న నీకేం కావాలరా అన్నాడు. ఈ పిల్లవాడికి అంతకుముందు కోరిక ఏంటి, ఏదో పెద్ద పదవి కావాలని, తండ్రి ఒళ్ళో కూర్చోవాలని ఉన్నాయి. ఎప్పుడైతే స్వామి దర్శనమైందో, బ్రహ్మజ్ఞానం కలిగిందో ఏమీ అడగలేదండి. స్వామి నీ దర్శనం అయింది చాలు అంటున్నాడు. స్వామివారు అర్థం చేసుకున్నాడు, అతను బ్రహ్మానందంలో ఉన్నాడని అర్థం చేసుకుని, నాయనా నీకు చక్కగా సప్త మహర్షులు అలాగే అన్ని నక్షత్రాలు గ్రహాలు కూడా నిరంతరం ప్రదక్షిణ చేసే ధ్రువ స్థితి అనే స్థితిని నీకు అనుగ్రహిస్తున్నాను. అయితే ప్రళయ వేళ కూడా ఇది నశించదు. ప్రళయం కాలంలో అన్నీ నశించిపోతాయి, కానీ నువ్వు మాత్రం నశించవు, నీ ధ్రువ మండలం అలాగే ఉంటుంది. ఇంకా ఏం చెప్పారట, కానీ నువ్వు కొంతకాలం రాజ్యపాలన చేయాలి నాయనా, చేసిన తర్వాత నా ధ్యానంలోనే ఉండి రాజ్యపాలన చేస్తా, ఒక రాజర్షిలాగా నీకు ఆ వరం అనుగ్రహిస్తున్నాను. తర్వాత చక్కగా నా వైకుంఠాన్ని చేరుకుని తర్వాత ధ్రువస్థితికి వెళ్ళదు కానివి అని చెప్పారు. ఆ ధ్రువమండలం కూడా వైకుంఠానికి దగ్గరలో ఉంటుందండి. అలా చెప్పిన తర్వాత ఈ పిల్లవాడు అనుకున్నట్ట, స్వామివారు అదృశ్యం అయ్యారు. ఈ పిల్లవాడు నేను ఏదో అడుగుదామనుకున్నాను, ఏమి అడగలేకపోయాను, నేను ఇంటికి వెళ్తే మా తల్లి నన్ను దగ్గరికి తీస్తుందో తీర్చదో, అంటే నా సవతి తల్లి ఆదరిస్తుందో లేదో, నా తండ్రి ఏమనుకుంటాడో, ఇలా ఆలోచిస్తున్నాడు అనమాట. ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ ఏమైంది, నారదుల వారు వెళ్ళారండి ఉత్తానపాదుడి దగ్గరికి. ఆ ఉత్తానపాదుడు ఏం చేశాట, ఆందోళనలో ఉన్నాడండి. అతను ఆందోళనలో ఉంటే అప్పుడు నారదుల వారు అడిగారు, ఏమయ్యా ఉత్తానపాద ఎందుకు అలా ఉన్నావు అంటే, అయ్యా మా అబ్బాయిని నేను నా యొక్క సవతి నా యొక్క రెండో భార్య అవమానించేసరికి నేను చాలా బాధపడ్డాను, కానీ ఏం మాట్లాడలేకపోయాను, నేను చాలా పొరపాటు చేసిన. పిల్లవాడు చిన్న పిల్లవాడు, చాలా మంచివాడు వాడు, అటువంటి పిల్లవాడు ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో తెలియక ఆందోళన చెందుతున్నాను అని చెప్పారండి. చెప్తే ఆయన అన్నట్ట, నీ వంశం తరించిందయ్యా, ఆ పిల్లవాడు చక్కగా నారాయణుడి దర్శనం చేసుకున్నాడు, ఉత్తమమైనటువంటి ధ్రువస్థితి అనే వరాన్ని పొందాడు, వస్తున్నాడు, నువ్వేం ఆందోళన చెందుకో అని చెప్పారటండి. ఎప్పుడైతే నారదుల వారు అలా చెప్పారో ఉత్తానపాదుడు గొగబా సపరివారంగా బయలుదేరాడండి స్వాగత సత్కారాలు చేయటానికి. ఆ సురుచి కూడా వెళ్ళిందిటండి, సునీతితో పాటు సురుచి కూడా వెళ్ళింది. అంటే భగవద్భక్తులకి ఎవరు శత్రువులు ఉండరండి. ఆ నారాయణుని మహత్యం వలన ఆ పిన్ని కూడా కొంత మార్పు చెందిందనమాట. అతని పిన్ని కూడా మారిన తర్వాత వీళ్ళంతా వెళ్ళి ఆ చక్కగా పిల్లవాడిని చక్కగా సాధక సత్కారాల్లో తీసుకొచ్చి సింహంలో కూర్చోబెట్టారు. తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. చాలా సంతోషించాడు ఈ పిల్లవాడు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఈయన పెద్దవాడు అయిపోయాడు. చక్కగా పెద్దవాడు అయిన తర్వాత వానప్రస్థం స్వీకరిస్తూ ఈ ధ్రువుడిని రాజుగా చేసేసాడు. ఈ ధ్రువుడు చక్కగా ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పాలిస్తున్నాడండి. ఇతను తర్వాత శింసుమారుడు అనే ప్రజాపతి కుమార్తె భ్రమి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడండి. వాళ్ళకి కల్ప వత్సర అని ఇద్దరు కుమారులు పుట్టారండి. తర్వాత వాయుదేవుడి యొక్క కుమార్తె అయినట్టు ఇలా అనే అమ్మాయిని వివాహం చేసుకుని ఒక కుమార్తెను కన్నాడండి. తర్వాత ఒకసారి ఏమైందిట, ఈయన ఇట్లాగే ఉన్నాడు, కానీ ఆ ఉత్తముడు అనేవాడు పేరుకే ఉత్తముడు, కానీ వాడి బుద్ధిలో వాడు మంచివాడు కాదండి, వాడు దుర్మార్గుడు అనమాట. వాడి గర్వం మనం చూస్తూ ఉంటాం. కొంతమంది మంత్రుల పిల్లలు వాళ్ళు కూడా అహంకారంతో ఉంటూ ఉంటారు. అట్లాగే వీడు ఒక రాజుగారి అబ్బాయి, పైగా ఒక రాజుగారికి తమ్ముడు, దాంతో అహంకరించాడు. అహంకారం ఉండి ఎంతసేపు వేటకు వెళ్ళటం, వినోదాల్లో గడుపుతూ ఉండేవాడు. ఒకసారి వేటకు వెళ్ళి అక్కడ అరణ్యంలో యక్షులతో గొడవ పడ్డాడు. ఆ గొడవ పడేసరికి వాళ్ళకి ఇతనికి జరిగినటువంటి ఆ గొడవలో ఈ ఉత్తముడు ప్రాణాలు కోల్పోయాడండి. ఆ తర్వాత ఇతని గురించి వార్త తెలియంగానే ఆ సురుచి పిల్లవాడిని వెతుకుతూ వెళ్ళిందండి. అక్కడ దావాలనం వచ్చిందండి. ఆ దావానంలో ఆమె కూడా దగ్ధమై మరణించిందండి. ఈ వార్త రెండు తెలిసినాయండి. ధ్రువుడికి చాలా బాధపడ్డాడండి. అతను ఎప్పుడూ కూడా పినతల్లి పట్ల ద్వేషభావం లేదండి. ఆవిడ చెప్పబట్టే కదా నేను వెళ్ళాను, నా తల్లి నాకు చెప్పింది, ఆ పినతల్లి నాకు చక్క నారాయణుడి దగ్గర వెళ్ళమని చెప్పింది అని కృతజ్ఞతతో ఉండేవాడు. ఈ తమ్ముడిని కూడా సవతి తమ్ముడు అనుకోకుండా తన సొంత తమ్ముడిలాగా చూసేవాడు. దాంతో ఆయన కోపం వచ్చింది.
యక్షుల మీదకి దండయాత్రకి వెళ్ళాడు. వెళ్ళేప్పటి యక్షుల పురి ఏంటండి, అలకాపురి వాళ్ళ నగరం. అది హిమాలయ పర్వత ప్రాంతంలో ఉంటుందండి. అక్కడికి వెళ్ళి యుద్ధానికి వెళ్ళేసరికి కొన్ని వేల మంది లక్షల మంది యక్షులు వచ్చారండి. వాళ్ళు మాయలు మంత్రాలు ప్రయోగిస్తుంటే ఏం చేయాలో ఇతనికి తోచకపోయేసరికి ఋషులు కొంతమంది వాయు రూపంలో వచ్చి నారాయణాస్త్రం ప్రయోగించు, నారాయణ నామస్మరణ చేయన్నారండి. అప్పుడు నారాయణ నామస్మరణ చేస్తూ నారాయణాస్త్రం వేశాడండి. వేసేసరికి ఆ యక్షుల మాయలు పనిచేయలేదండి. ఈయన వేసిన బాణం తాకిడి కొంతమంది కాళ్ళు విరిగిపోయినాయండి, కొంతమందికి చేతులు విరిగిపోయినాయి, కొంతమందికి తలకాయ మొండె నుంచి వేరైపోయింది. అట్టా వాళ్ళంతా కూడా చాలామంది చనిపోయారండి. చాలా భీతావహమైన దృశ్యం ఏర్పడింది అక్కడ. అప్పుడు స్వయంభూమను వచ్చాడండి. అంటే ఎవరు, ఉత్తానపాదుడు తండ్రి, ఈ ధ్రువుడికి తాతగారు. ఆయన నువ్వెంతో కష్టపడి తపస్సు చేసి చక్కగా ధ్రువపదాన్ని పొందావురా, అంత స్థితికి వచ్చిన తర్వాత నువ్వు ఈ పొరపాటు చేస్తున్నావు, నీకు రాగద్వేషాలు ఎందుకురా నాయనా, ఇదంతా కూడా నారాయణుడు లీల, చంపేవాడు చంపించేవాడు అంతా ఆయనే, మన నిమిత్త మాత్రము. యక్షుడు చంపారని నువ్వు వాళ్ళని చంపుతున్నావు, ఇదంతా ఆయన లీల, ముందే రాసి ఉంటుంది ప్రతి జీవుడికి, వాడు ఎప్పుడు పుడతాడో ఎప్పుడు మరణిస్తాడో. కాబట్టి ఈ యుద్ధం మానేసేయి. ఇంకోటి ఏమిటంటే, కుబేరుడు శివుడికి ఇష్టుడు, నారాయణుడికి శివుడు ఇష్టుడు. కాబట్టి నారాయణుడికి ఇష్టుడైనటువంటి ఆ కుబేరుడు, ఆ శివుడికి ఇష్టుడైన కుబేరుడు ఎప్పుడైతే బాధపడ్డాడో నారాయణుడు కూడా బాధపడతాడు. ఎందుకని శివుడు బాధపడితే నారాయణుడు బాధపడతాడు. కాబట్టి నారాయణుడికి ఎప్పుడూ కూడా రాగద్వేషాలు లేని వారిని, అట్లాగే సజ్జనుల్ని చక్కగా అట్లాగే అందరినీ ఒకే భావంతో సద్భావంతో చూస్తూ భూతదయ కరుణ కలిగిన వారిని ఇష్టపడతాడు. నువ్వు ఈ భావాన్ని ఎప్పుడైతే శ్రీమన్నారాయణ అర్పణ, ఈ భావాన్ని ఎప్పుడైతే సర్వశ్రీమన్నారాయణ సంపూర్ణ భగవత్కృపా కటాక్ష సిద్ధిరస్తు దీర్ఘాయుష్మాన్ దీర్ఘ సుమంగళి పుత్రబోధురాశ్వన్ శాబ్దం కోత్రం సంపూర్ణ భగవత్కృపా కటాక్ష సిద్ధిరస్తు. అట్లా నాయనా నువ్వు శ్రీహరిని ఎప్పుడైతే నువ్వు చక్కగా భక్తుడిగా ఉన్నావో నీ దగ్గర ఈ భావాలు ఉండాలి, అంతేకాని నువ్వు ఇట్లా ద్వేషభావంతో ఉండకూడదు నాయనా అని చెప్పారండి తాతగారు. వెంటనే నారదుడు అంతకుముందు ఒక మాట చెప్పాడండి, నాయన హరిభక్తులతోనూ పెద్దవాళ్లను గౌరవించరా అని కూడా ఒక మాట చెప్పాడు. ఈ పిల్లవాడి మనసులో అది బలంగా నాటుకుంది. వెంటనే తాతగారికి నమస్కారం పెట్టి యుద్ధం ఆపేశాడు. తర్వాత ఆయన ఏం చెప్పారు, తాతగారు వెళ్తూ కుబేరుడిని క్షమాపణ చెప్పున ఆయన మంచి చేసుకో అన్నాడు. అని అప్పుడు కుబేరుని గురించి స్మరణ చేశాడండి. ఆ స్మరణ చేసేప్పుడు కుబేరుడు తన యొక్క అనుచరులతో వచ్చాడండి. ఆయన రాజకుమార చాలా సంతోషం, నీ కోపం వచ్చినప్పటికీ మీ తాతగారు చెప్పారు, నీ యుద్ధం మానేశావు, చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇక నుంచి కూడా చక్కగా నారాయణుడి యొక్క స్మరణలోనే ఉంటూ రాజర్షిగా బతుకు, నీకు ఆ వరం ఇస్తున్నాను. నీకు నిరంతరం నారాయణ పాదసేవ ధ్యానం తప్ప ఇంకో ధ్యాస ఉండదు నాయన. కాబట్టి చక్కగా వెళ్ళి రాజ్యపాలన చేసుకో అని పంపించాడండి. ఈ ధ్రువుడు చక్కగా వచ్చేసి రాజ్యపాలన చేసుకున్నాడు. యజ్ఞాలు యాగాలు చేశాడు, దాన ధర్మాలు చేశాడు. చేసిన తర్వాత కొడుకుకి సింహాసనం ఇచ్చి చక్కగా బదరికావనం చేరాడు. అంటే బదరి అంటాం కదండి, అక్కడికి చేరి చక్కగా నదీ స్నానం చేసి పద్మాసనుడై కూర్చుని నారాయణ స్మరణ చేస్తూ కొన్ని సంవత్సరాలు గడిపాడు. ఆ గడిపిన తర్వాత ఒకరోజు దివ్య విమానం వచ్చిందండి. ఆ దివ్య విమానంలోంచి ఒక నలుగురు వచ్చారండి. వాళ్ళు విష్ణు పార్షదులు అంటారు. వాళ్ళు కూడా విష్ణుమూర్తి లాగానే ఉంటారండి. వాళ్ళు వచ్చి, నాయనా ధ్రువ, నేను నారాయణ వారు తీసుకురమ్మన్నారు, నీ యొక్క ఈ భూమిలో నీకున్నటువంటి కర్మలన్నీ తొలగిపోయినాయి, ఇంకా వచ్చి వైకుంఠం చేరుకుంది కానివి రా అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా మీరు చెప్పిందంతా బాగానే ఉంది, నాకు చాలా సంతోషం నారాయణ దగ్గర రావటం, కానీ నాకు ఇంతటి స్థితి రావడానికి కారణం నా తల్లి. వాళ్ళ చాలామంది తల్లిదండ్రులు మర్చిపోతున్నారు, వృద్ధాశ్రమాలకి పంపించేస్తున్నారు. ముందు నా తల్లి చక్కగా ఉంటేనే నేను చక్కగా ఉంటాను అని చెప్పి నా తల్లి నా వలనే నేను ఈ స్థితికి వచ్చాను అని చెప్పాడండి. అనేప్పటికీ చూడని అలా చూపించారండి. చూపిస్తే ముందు ఒక దివ్య విమానం వెళ్తోంది, అందులో ఆవిడ వెళ్తోందండి. అట్లా మరి గొప్ప తల్లి కదండి, తన బిడ్డకి విష్ణు భక్తిని నేర్పిన తల్లి ఆవిడ, మహాతల్లి. భర్త పట్ల ఎప్పుడూ కూడా మహాపతివ్రత ఆవిడ, ఎప్పుడూ కూడా భర్త ఆవిడ నిరాదరించినా కూడా ఆదరణ కలిగి ఉన్న మహాతల్లి ఆవిడ. దానివల్ల ఆవిడ ముందు వైకుంఠానికి వెళ్ళింది. వెనకాల ధ్రువుడు వెళ్ళి స్వామిని దర్శించుకుని తర్వాత ధ్రువ స్థితిని చేరుకున్నాడు. ఇప్పుడు మన ధ్రువ నక్షత్రం అని చెప్తారు కదండి, ఆయనేనండి. ఈ కథ విన్న వాళ్ళకి భగవంతుడి మీద భక్తి చక్కగా ధ్రువంగా ఉంటుందండి. తర్వాత ఇదే వంశంలో అంగుడు అనే ఒక రాజుగారు ఉన్నారండి. ఆయనకి చాలా కాలం పాటు సంతానం కలగలేదండి. కలగపోతే రాజుగారు ఏం చేశారండి, పుత్ర కామేష్టి యాగం చేశారండి. అప్పుడు వాళ్ళకు ఒక అబ్బాయి పుట్టాడు, వాడి పేరు వేణుడు.
వీడు చిన్నప్పటి నుంచి కూడా అనేక దుర్మార్గమైన పనులు చేస్తూ ఉండేవాడండి. అందరినీ పీడించేవాడు, ఋషులని మునుల్ని బాధ పెట్టేవాడు, బ్రాహ్మణులను అవమానించేవాడు. అన్నీ వాడు చేసేవన్నీ క్రూర కృత్యాలేనండి. రాజుగారు అనుకున్న ఇటువంటి వాడు కొడుకు పుట్టడం కన్నా లేకుండా ఉంటేనే బాగుండేది అనుకున్నాడు. వాడిని సామధాన దండోపాయాలు అన్నీ ప్రయోగించి చూశాడండి రాజుగారు. కానీ ఆ పిల్లవాడు మారలేదు. కొంతకాలం అయిందండి. ఇక రాజుగారు వీడు మారడని అర్థం చేసుకుని చెప్పా పెట్టకుండా అరణ్యానికి వెళ్ళిపోయాడండి తపస్సు చేసుకోవటానికి. అప్పుడు ఈ మంత్రులు వాళ్ళంతా కూడా రాజుగారి కోసం వెతికారు. ఆయన కనపడక ఈ వేణున్నే రాజు చేశారు. అసలే కోతి అందులో కళ్ళు తాగిందంటారు చూశారా, అట్లా వీడు అసలే మంచివాడు కాదు. వీడికి పదవి వచ్చింది, వాడు ఇంకా గర్వం పెరిగిపోయిందండి. పెరిగిపోయి వాడు ఏం చేశాడు, యజ్ఞయాగాదులు నిషేధించాడండి, దాన ధర్మాలు కట్టి పెట్టించాడు, అగ్నిహోత్ర కార్యం పనికిరాదన్నాడండి. అప్పుడు అంతేకాకుండా ఎంతసేపు నన్ను ఆరాధించాలి, నేను మీ రాజుని, ఎవరినో కనిపించని దేవుణ్ణి ఆరాధిస్తారేమిటి, నన్ను ఆరాధించండి అన్నాడు. అనేసరికి గొప్ప గొప్ప వాడేటువంటి ఋషులు వచ్చారండి, ఋషులు మునులు వచ్చారు. వచ్చి నాయన మహారాజా, నువ్వు ధర్మ కార్యక్రమాలు చేస్తే లోకాలు సుఖంగా ఉంటాయి. రాజు గనక ధర్మ మార్గం విడిచిపెడితే రాజ్యం అరాచకమైపోతుంది, అంతేకాకుండా ప్రజలు కూడా దుర్మార్గులైపోతారు. కాబట్టి ఈ పని మానుకో అని చెప్పారండి. నువ్వు ఎంతసేపు చోర భయం లేకుండా చేయాలి, ప్రజలకి కన్నబిడ్డల్లాగా పాలించాలి, అంతేకాకుండా హరిప్రీతిగా యజ్ఞయాగాదులు చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఆయన తృప్తి పొందాడో నీకు ఇహపర సుఖాలు ఇస్తాడు. కాబట్టి యజ్ఞయాగాదులు చేస్తూ ఉండు, దాన ధర్మాలు చెయ్యి అని చెప్పారండి. వేరుడు అన్నాడండి, ఏమిటే ఈ మాటలు చెబుతారు మీరు, ఎవరండి ఆ యజ్ఞాలు ఇష్టపడే ఆయన, ఎవరు మనక కంటిగా కనిపించడు, ఆయన గురించి మనం చేసేది ఏంటి? ఇప్పుడు ఇల్లాలకి భర్త కన్నా వేరే ఎవడో ఇష్టం ఎట్టా ఉంటాడు, అట్టాగే ఇట్టా అన్నాడండి. కాబట్టి నాకు నా విష్ణువు పృథ్వీపతి అంటారు కదా, నేను కూడా విష్ణువునే, కాబట్టి నన్ను అర్చన చేయండి, కావాలంటే నా గురించి చేయండి, అంతేకాని భగవంతుడి గురించి మీరు చేయొద్దు, ఎవడో కనిపించని దేవుణ్ణి మీరు నమ్మొద్దు అన్నాడండి. దాంతో వాళ్ళందరికీ కోపం వచ్చిందండి. కోపం వచ్చి ఈయన భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఎవరు కూడా ఏ పదవిలోనూ ఉండలేరండి. నారాయణ అనుగ్రహంతో వీడి పదవి చేపట్టాడు, వీడు గర్వంతో ఉండి దేవుణ్ణే నిందించే స్థితికి వచ్చాడని గట్టిగా ఒక హుంకారం చేశారండి. ఆ హుంకారం ఋషులు మునులు తపశక్తివంతులు కదండి, వాళ్ళ యొక్క హుంకారానికి వీడు కాస్త వెంటనే అసువులు బాసాడు, చచ్చిపోయాడు అనమాట. చచ్చిపోయేప్పటికీ మరి ఇప్పుడు రాజ్యంలో రాజులు లేరనుకోండి, దొంగలు భయం వచ్చేస్తుంది, అరాచకం ప్రబలుతుంది. కాబట్టి వీళ్ళంతా ఆలోచించి ఏం చేశారు, అతని శరీరాన్ని మదించడం మొదలెట్టారు. గురువులను మదించారు. ఆ గురువులు అంటే తొడలను మదించేప్పటికీ అందులోంచి ఒక క్రూరమైనటువంటి నిషాదుడు పుట్టాట. ఒరే పోరా అని వాడిని పంపించేశారు. అటువంటి వాళ్ళు నాకు ఆటవిక రాజ్యం వస్తుంది. అందుకని మళ్ళీ ఆయన బాహువుల్ని మదించారండి. ఆ బాహువులు మదించేప్పటికీ అందులోంచి చక్కగా పృథివీనారాయణుడు, అంటే నారాయణుల వారే పృథువు అనే మహారాజులాగా వచ్చారండి. ఆ పృథివీనారాయణుడిగా వస్తే మరి నారాయణుని విడిచి అమ్మవారు ఉండలేరండి. అర్చి అనే రూపంతో ఆవిడ కూడా వచ్చిందండి. ఆ వచ్చినటువంటి ఆయన చక్కగా ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పాలిస్తున్నాడండి. చక్కగా యజ్ఞయాగాదులన్నీ చేస్తున్నాడు. చేస్తూ ఉంటే యజ్ఞయాగాదులన్నీ ఎవరికి వెళ్తున్నాయండి, ఫలమంతా కూడా ఎంతసేపు ఇంద్రుడికి అష్టదిక్పాలకులకు వెళ్తున్నాయి. దాంతో వాళ్ళు గర్వంగా ఉన్నారండి. అది చూశారండి నారాయణుల వారు. చూసి ఏం చేశారండి, వెంటనే యజ్ఞయాగాదుల్ని ఆ ఇంద్రుడికి వాళ్ళకి చేయటం మానేసి నారాయణుడి కోసం చేశారన్నమాట. నారాయణ అంశతో పుట్టాడు ఆయన. ఆ చేసేసరికి ఆ ఇంద్రుడికి కోపం వచ్చిందండి. దాంతో పంటలు పండించలేదండి, వర్షాలు కురవనివ్వలేదు. దాంతో పంటలు పండటం ఆగిపోయింది. భూమి అంతా నిస్సారం అయిపోయిందండి. తర్వాత బీటల వారి కరువు కాటకాలు వచ్చేసినాయండి. భూమి అంతా బీటలు వారిపోయింది, కూడు గుడ్డ కరువైందండి. ఇదంతా పృథ్వీ మహారాజుకు తెలిసిందండి. ఆ పృథు మహారాజుకు తెలిసింది. వెంటనే ఏం చేశాడు, భూమి ఇదంతా చేస్తుంది భూమిని అని చెప్పి భూమి పంటలు పండించట్లేదని కోపం తెచ్చుకుని వీళ్ళమ్మూలు తీసుకున్నాడండి. తీసుకుని భూదేవి వెంబడపడ్డాడండి. ఆవిడేమో గోరూపధారణి పరిగెత్తిందండి. ఈ దృశ్యం గమనించాడు. ఎక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టను అని వెంటపడ్డాడండి. అప్పుడు ఎక్కడ చూసినా ఆయనే కనపడుతున్నాడండి. ఇక ఆవిడ పరిగెత్తలేక, మహారాజా శాంతించండి, ధర్మస్వరూపుడిగా ఉండి అధర్మం చేయొద్దు, నేను సహించలేను భరించలేనని చెప్పిందండి. ఇదంతా నీ తండ్రి పాప ఫలం, దాన్ని సరిదిద్దుకోవాలంటే ఆయన తండ్రి ఏం చేశాడండి, వేణుడు యజ్ఞయాగాదులు మానేశాడు, అనేక క్రూర కార్యక్రమాలు చేశాడు. కాబట్టి సర్వసృష్టికి ఆధారమైన నన్ను దండిస్తానంటో తగదయ్యా, ఇదేమి ధర్మం, ధర్మం నిలబెట్టడం నువ్వు చేయాలి కానీ అధర్మంగా ఆడదాన్ని నన్ను దండిస్తావా, ఆలోచించు
అన్నాడండి. అప్పుడు అలాగా, మరి ఏ పాపం తెలియకపోతే నన్ను చూసి ఎందుకు పరిగెత్తావు? నీ సహజత్వాన్ని కోల్పోయి అందరికీ ఆధారమైన నువ్వు నిరాధారులుగా వారిని చేసినప్పుడు దండించడం తప్పు కాదు కదా అన్నారండి ఆయన. పృథు మహారాజు అన్నారు. అనేప్పటికీ, స్వామి నువ్వు నారాయణుడి అంశవి, నువ్వు దేవదేవుడు తప్ప మానవ మాత్రుడు కావు. నన్ను నాడు యజ్ఞవరాహ రూపంలో ఉద్ధరించింది నువ్వే. నేను ఈనాడు అనాథనైపోయాను. అధర్మ పరుల మార్గంలో ఉన్నందువలన నేను భూసారం అంతా పోయింది, పంటలు పండటం లేదు. అధర్మ పరులు చేసిన దుర్మార్గాల వలన ఇలా అయిందయ్యా. దయచేసి నువ్వు కరుణామయుడివి కాబట్టి ఒక దూడను తెచ్చుకో. నేను గోమాతని కాబట్టి దూడను తీసుకురా, నా క్షీరం తీసుకో, మళ్ళీ భూమి సస్యశ్యామలు అవుతుంది, సర్వులు సంతోషిస్తారందండి. ఆ మాటలకి తృప్తి పడ్డాడండి. మనువు ఉన్నాడు కదండి, స్వయంభూ మనువు, ఆయన దూడగా చేశాడండి. ఓషధులను క్షీరంగా తన చేతులతో పిండాడండి. తర్వాత దేవతలందరికీ కూడా వారి వారి శక్తి మీదకు చక్కగా గోక్షీరం ఇచ్చాడండి. వాళ్ళు కూడా దేవతలకు కూడా ఏమిటి హవిస్సులు అందట్లా, వాళ్ళు బలహీనలు అయిపోయారు. ఈ గోక్షీరం తాగి వాళ్ళు బలవంతులయ్యారు. భూమి కూడా సస్యశ్యామలం అయిపోయిందండి. ఆ తర్వాత ఆ భూమి ఎత్తు తగ్గులు ఉండేటండి, దాన్ని సమతలంగా చేసేసేటండి. ఆ విధంగా ఈ పృథు మహారాజు భూమిని సమతలంగా చేయడం, అప్పటి నుంచి భూమిని పృథు అని పేరు వచ్చిందండి. సమస్త ప్రాణులు కూడా చక్కగా సంతోషించేయండి. అంటే వాళ్ళందరికీ తండ్రిలాగా ఆ ఓషధులు తేజో ఓజస్సులు సమర్పించి వాళ్ళందరికీ జీవనదానం చేశాడండి. తర్వాత ఈ భూమి సస్యశ్యామలంగా ఉండి ప్రజలందరికీ కూడా చక్కగా అన్నపానాలన్నీ ఇచ్చిందండి. అలా ఈ మహారాజు చక్కగా భూమిని పాలించాడండి. అది ఆ యొక్క పృథు మహారాజు చరిత్ర అండి. ఆ తర్వాత మనకి ఇంకా ఇదే భాగవతంలో ఇంకా చక్కటి కథలు ఎన్నో ఇచ్చారండి. తర్వాత మనకి స్వయంభూ మనువు వానప్రస్థానికి వెళ్ళిపోతూ కూడా ఏం చేశాడు, ఒక భాగాన్నేమో ఉత్తానపాదుడికి ఇచ్చాడు, ఒక భాగాన్ని ప్రియవ్రతుడికి ఇద్దామంటే ఆ ప్రియవ్రతుడు అన్నాడు, నాన్నగారు నాకు రాజ్యకాంక్ష లేదు, నేను హాయిగా తపస్సు చేసుకుని ఆ శ్రీమన్నారాయణని చేరుకుంటానన్నాడు. అనేసరికి ఆయన రాజుగారు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే రాజబిడ్డ ఎప్పుడు ఏం చేయాలి, భూమిని పాలించాలి, ప్రజల్ని కాపాడాలి, అది వాళ్ళ ధర్మం. కానీ ఈయనేమో అలా చేయను అనేప్పటికీ ఆయన చాలా బాధపడ్డాడు. బాధపడి, ఆయన నువ్వు సన్యాసం మానరా, చక్కగా రాజ్యాన్ని పాలించరా అన్నాడు. అనేసరికి అప్పుడు ఆయన వినలేదండి. అప్పుడు నారదులు వారు వెళ్ళారండి. ఈయన అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు. ఈ యొక్క ప్రియవ్రతుడు నారదులు వారు వెళ్ళారు. ఆయన రాజ్యం పాలించడం అనేది ప్రభువు ధర్మము, నువ్వు ముక్కు మూసుకుని తపస్సు చేయటం కాదు, ఎంతోమంది రాజ ఋషులు ఉన్నారు, నువ్వు రాజ్యపాలన చేస్తూ ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పాలిస్తూ కూడా చక్కగా నీ యొక్క తపస్సు నువ్వు చేసుకోవచ్చు, చేసుకుని రాజ ఋషిలాగా ఉండు చక్కగా అని చెప్పారండి. అని చెప్పేసరికి అలాగే అని చెప్పి ఆయన వచ్చేసాడండి. నారదుల వారు చెప్పారు కదా, నారదులు వారు చెప్పిన తర్వాత కూడా ఇతనికి కొద్ది సందేహాలు ఉంటే బ్రహ్మదేవుడు కూడా వచ్చాడని కొన్ని చోట చెప్పారండి. ఆ బ్రహ్మదేవుడు కూడా చెప్పిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలని చెప్పి ఆయన వచ్చేసేసి అక్కడ రాజ్యపాలన స్వీకరించాడండి. ఆ స్వీకరించి చక్కగా వివాహం అది చేసుకున్నాడండి. ఆ వివాహం చేసుకున్న తర్వాత ఆయన భార్య పేరు బర్హిష్మతి. ఇప్పుడు విశ్వకర్మ అని చెప్పి దేవశిల్పి ఉన్నారు కదండి, ఆయన కూతురు అనమాట. వీళ్ళకి 10 మంది కొడుకులు కూతురు పుట్టారండి. 3 పుత్రులు భార్యల్లోనే విరక్తులైపోయి ఆ శ్రీహరి చరణాల విందాలు చేరుకోవడానికి వెళ్ళిపోయారండి. ఈ ప్రియవ్రతుడికి మరో భార్య యందు ఉత్తముడు, తామసుడు, రైవతుడు 3 పిల్లలు పుట్టారండి. వీళ్ళంతా కూడా మన్మంతర అధిపతులు అయ్యారండి. ఉన్నటువంటి ప్రియవ్రతునికి ఒక ఆలోచన వచ్చిందండి. మేరు పర్వతానికి అవతలి భాగం చీకటి కోణం కాబట్టి అక్కడ వెలుగులు నింపాలనుకున్నాడు. ఏమండి, అనుకున్నదే తడువుగా సూర్యకాంతిని మించినటువంటి రథం ఎక్కి 7 రాత్రులు నిర్విరామంగా 7 పగళ్ళు 7 రాత్రులు తిరిగేటాడు. ఆ రథచక్ర జాడలకు 7 సముద్రాలు ఏర్పడ్డాయి. భూమి అంతా ఒకప్పుడు ఒకటేనండి. ఈయన ఎప్పుడైతే రథం వేసుకుని సూర్యుడు ఎలా తిరుగుతున్నాడో అలా పోటీ పడి వెళ్ళేటాడు. వెళ్ళేసరికి అంటే ఏంటి, చీకటి వస్తుంది, పగలు వస్తుంది, ఇదంతా చూశాడు ఆయన. వెంటనే ఆ సూర్యుడితో పోటీ పడి రథయాత్ర చేసి భూమినంతా కూడా చుట్టుముట్టేటాడు. 7 సార్లు తిరిగేట ఆయన. ఆ తిరిగేప్పటికీ ఈ భూమి అంతా కూడా 7 ఖండాల కింద 7 సముద్రాల కింద ఏర్పడి ఉంటాడు. ఆ ఏర్పడిన తర్వాత అవే జంబుద్వీపము, అట్లాగే ప్లక్షము, కుశము, క్రౌంచము, శాఖము, శాల్మలి, పుష్కరం, ఇలా ద్వీపాలండి. మొదటి జంబూ ద్వీపం అండి, ఇది 1,00,000 యోజనాల విస్తీర్ణం ఉందండి. ఈ 7 ద్వీపాలు ఒకదానికొకటి
ఒకదానికన్నా ఇంకోటి 2 రెట్లు పరిమాణంలో ఉంటాయండి. ఇందులో లవణము, ఇక్షురసము, అట్లాగే సుర, అజరి, క్షీర, దధి, ఉదక అని సముద్రాలు కూడా వచ్చినాయండి. ఇప్పుడు 7 కూడా ఖండాలు వచ్చినాయి, అట్లాగే సముద్రాలు వచ్చేసినాయండి. 7 ద్వీపాలకు కూడా 7 పుత్రులను అధిపతులుగా చేశాడు. కూతురు ఊర్జస్వతిని భార్గవుడు అంటే భృగు మహర్షి కొడుకు అయినటువంటి శుక్రాచార్యుల వారికి వివాహం చేశాడండి. ఈ రాక్షసుల గురువు అండి. వీళ్ళకి దేవయాని అనే అమ్మాయి పుట్టిందండి. మనం సందర్భం వచ్చినప్పుడు ఈ కథ కూడా చెప్పుకుందాం, దేవయాని కథ కూడా. అయితే ఈయన ఎట్లయినా సరే సంసార మాయ నుంచి బయటపడాలనుకున్నాడండి. గతంలో నారదుడు చెప్పిన దాని వలన వచ్చి సంసారంలోకి వచ్చాడు. కానీ ఎప్పుడూ కూడా రాజర్షిలాగా ఆయన పాలన చేశాడండి. మాయలోకి లోపడలేదండి. చివరికి పిల్లలకి రాజ్యం అప్పచెప్పేసి ఈయన సంసార బంధాన్ని వదిలించుకుని హాయిగా భగవంతుడి ధ్యానం చేసుకుంటూ ఆ వైకుంఠం చేరుకున్నాడండి. ఇది ఆయన కథ అండి. తర్వాత ఈ పృథు మహారాజు తర్వాత వంశంలోనే ఋషభుడు అనే ఒక రాజుగారు వచ్చారు. ఈ ఋషభుడు సాక్షాత్తు నారాయణ స్వరూపమేనండి. ఆ నారాయణ స్వరూపుడే ఋషభదేవుడి యొక్క కథ కూడా చెప్పుకుందామండి. అగ్నిధ్రుడు అని ఆయన ఉన్నాడండి ఆ వంశంలో. ఆయన కొడుకు పేరు నాభి. ఈ అగ్నిధ్రుడు స్వయంభూం అనే యొక్క పెద్ద కుమారుడు. ఆయన భార్య పేరు మేరుదేవి. వీరు సత్సంతానం కోసం యజ్ఞం చేశారండి. యజ్ఞపురుషుడైనటువంటి ఆ నారాయణుడు కనిపించాడండి. యజ్ఞశాల ఋత్వికులంతా కూడా అన్నారు, అయ్యా మా మహారాజు గారు చాలా మంచివారు, మహానుభావ నీ మహిమ చాలా గొప్పది, వీళ్ళు ఎంతోమంది నేను వర్ణించారు, ఇవాళ మా అదృష్టం కొద్ది మిమ్మల్ని చూస్తున్నాము, దయచేసి కరుణించి రాజుగారు యజ్ఞం చేశారు కాబట్టి నువ్వు చక్కగా మంచి సత్సంతానం నీలాంటి పిల్లవాడిని పుట్టించు అని అడిగారు. అడిగేసరికి అప్పుడు ఆయన ఏమన్నట్ట, అలాగే తథాస్తు అన్నాడు. నాలాంటి పిల్లవాడు ఇంకొకటి ఉండడయ్యా, నేనే పుడతానన్నట్ట అని ఆ మేరుదేవికి నాభికి కూడా ఈయన పుట్టాడండి. ఒక శుభముహూర్తంలో ఈవిడ ప్రసవించిందండి. చక్కగా ఈ పిల్లవాడికి ఋషభుడు అని పేరు పెట్టారండి. ఆ బాల్యం నుంచే శక్తివంతుడిగా ఉన్నట్టండి. ఆయన ఎప్పుడు రాజు అవుతారన్నందుకు ఎదురు చూస్తున్నారు. చాలా నిర్వికారంగా ఉండేవాట. మహాబలవంతుడైనా కూడా గర్వం ఉండేది కాదు ఆయనలో. అందరూ కూడా ఈయన ఎప్పుడు రాజు అవుతాడా అని అనుకుంటున్నారట. కానీ ఇంద్రుడికి మాత్రం ఇది కష్టంగా ఉంది. ఎందుకని ఈయన పేరు ప్రఖ్యాతులు బాగా వచ్చినాయి. చిన్నప్పటి నుంచి చాలా బుద్ధిమంతుడు, ఎంతసేపు ఒక యోగిలాగా ఉంటూ ఎంతసేపు భగవత్ నామ స్మరణలో ఉండేవాడు. విష్ణుమూర్తి అంశే, కానీ ఆయన్నే తలుచుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు మనం కూడా ఆయన అంశమే కదండి, ఆయనే తలుచుకోవాలి. మనం ఆ పరమాత్మ యొక్క అంశే, మనం అంతా కూడా ఆత్మస్వరూపంలో ఉంటాం. సరే, ఇదంతా ఇంద్రుడికి తెలిసి ఎట్లయినా సరే ఈ పేరు ప్రఖ్యాతుల్ని ఇతనికి ఉంది కాబట్టి ఎట్లా అయినా సరే ఈయన బాధ పెట్టాలనుకున్నాడు. అందుకని ఏం చేసేట, మేఘాలని వర్షించొద్దని శాసించేటండి. ఈయన వృషభదేవుడు ఏం చేసేట, ఇంద్రుడి చేష్టలు నవ్వుకున్నట్ట. కాబట్టి ఇక మారది తన బుద్ధి అనుకుని యోగమాయా ప్రభావంతో తన రాజ్యాన్ని సస్యశ్యామలం చేసేసాడు. ఆయన మహాతపస్వి అవధూతలాగా ఉండేవాడండి. అందువలన సుఖ సంతోషాలు చక్కగా ప్రజలకు ఇచ్చాడండి. అది చూసి ఇంద్రుడు తన చేసిన తప్పు సిగ్గుపడ్డాడండి. సిగ్గుపడి శక్తివంతుల మధ్య అస్త్ర ప్రదర్శన చేస్తే ఏమవుతుందండి, బుద్ధిహీనత అవుతుంది. అందుకని సిగ్గుపడి వచ్చి క్షమాపణ చెప్పాడండి. తర్వాత ఋషభుడు ఆచారానుసారం గురుకులానికి వెళ్ళాడండి. అక్కడ విద్యాభ్యాసం చేశాడండి. ఇటువంటి శిష్యుడు దొరికినందుకు గురువులంతా కూడా మహదానందం పొందారండి. వారి అనుమతితో రాజ్యానికి తిరిగి వచ్చాడండి. తర్వాత ఇంద్రుడు ఏం చేశాడు, తన కుమార్తెని జయంతినిచ్చి వివాహం చేశాడు. ఆమెను వివాహం చేసుకున్నాడు. వాళ్ళకి 100 పిల్లలు పుట్టారండి. అందులో పెద్దవాడి పేరు భరతుడు. తర్వాత చెప్పబోయే కథ అయిందేనండి, జడ భరతుడు అంటాం ఆయన. ఈ భరతుడు కూడా మహాత్ముడేనండి. ఇట్లా కొంతకాలం ఈయన రాజ్యపాలన చేసిన తర్వాత తన పిల్లలందరికీ కూడా రాజ్యాన్ని చేశాడు. ఈ భరతుడితో పాటు మిగిలిన సోదరులు కూడా మంచి జ్ఞానులండి. ఒక ఆయన పేరు కుశావర్తుడు, ఇంకో ఆయన ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతు, భద్రసేనుడు, ఇంద్రస్పృక్, విదర్భ, కేకేయికి అధిపతులు చేశాడు. వీళ్ళు ఈ 9 మందిని కూడా 9 రాజ్యాలు ఇచ్చేశాడు. 10 మందిలో మిగిలింది భరతుడండి. తర్వాత కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, ద్రావిడ, చమస, కరభాను వీళ్ళందరికీ కూడా నవభక్తి రూపాలుగా చెప్పుకుంటారండి. ఇట్లా అంటే ఇందాక చెప్పినవన్నీ కూడా మండలాలు. అంటే వీళ్ళందరూ కూడా కుశావర్తము, ఇలావర్తము, బ్రహ్మావర్తము, ఆర్యావర్తము, మలయకేతు, అట్లాగే భద్రసేన, ఇంద్రస్పృక్, విదర్భ, కేకే ఇవన్నీ రాజ్యాలు. వీటికి 9 మంది పిల్లల్ని అధిపతులు చేశాడు. భరతుడు మిగిలాడు. వీళ్ళంతా కూడా ధర్మ ప్రచారకులు కూడా అయ్యారు.
ఈ ధర్మబద్ధ రాజుగా వృషభుడు విఖ్యాతి చెందాడు. చెందిన తర్వాత ఈయన పరిపాలనలో అంటే వృషభుడు గురించి ఇంకా చెప్పుకుంటున్నాం. ప్రజలు చక్కగా సుఖంగా ఉన్నారండి. ఇక పిల్లలందరికీ రాజ్యం ఇచ్చేసాడు కాబట్టి భరతుడు కూడా రాజ్యం ఇచ్చేసి అంటే 10వ భాగాన్ని భరతుడికి ఇచ్చేసాడు. ఈయన ఏం చేశాడట, చక్కగా పిల్లల్ని పిలిచి ధర్మం చెప్పాడు. అయినా మనం ముందు జయించాల్సింది కామాన్నిరా. ఈ కోరిక అనేది ఏంటంటే ఎంతసేపు మనిషిని తప్పుదారిలోకి పంపిస్తుంది. మనకుంది కదండి, భగవద్గీతలో చెప్పారు, క్రోధాత్ భవతి సమ్మోహ స్మృతి విప్రహ అని చెప్పారు. ఈ క్రోధం ఎందుకు వస్తుంది? అసలు కోరిక ఉన్నవాడికి క్రోధం వస్తుంది. కోరిక నెరవేరకపోతే వాడికి క్రోధం వస్తుంది. ఆ క్రోధం నుంచి అనేక దుష్పరిణామాలు వస్తాయి. కాబట్టి కామాన్ని జయించాలి అన్నాడు అనమాట. అని చెప్పి అహం బ్రహ్మనే సత్యంలోనైనా తెలుసుకుని తరించండి, మనం బ్రహ్మస్వరూపము, మన అకుంఠిత దీక్షతో శ్రీహరిని చేరుకోవాలి అని చెప్పాడు. మానవులు కోరికలకు మారు రూపంరా తాత్కాలిక సుఖాలకై ఆరాట పడతారు. ఇది అట్లా మనం తాత్కాలిక సుఖం కోసం కాకుండా చక్కగా మోక్షం పొందాలనుకోవాలి. వేద పురుషుల్ని బ్రాహ్మణుల్ని గౌరవించాలి, మాయని జయించాలి, అప్పుడే ముక్తిని చేరువవుతామని ఇట్లా వాళ్ళకి కూడా చక్కగా ధర్మ మార్గం బోధించాడు. బోధించిన తర్వాత ఈయన అవధూత రూపాన్ని తీసుకున్నాడు. అంటే దిగంబరిగా ఉండేవాటండి. భౌతిక వాసనలు దేహాభిమానం లేకుండా ఉండేవాటండి. ఈ బుద్ధిహీనులు చాలామంది అల్లరి చిల్లరి చేష్టలు చేసేవాటండి. చేస్తూ ఉంటే అంటే ఒకడేమో రాళ్ళు వేసేవాట, ఒకడు ఉమ్మేసేవాట, ఒకడు చెప్పుతో కొట్టేవాట, రకరకాలుగా ఆయన బాధ పెట్టారండి. పెట్టినా ఏం పట్టించుకునేవాడు కాదు. ఏనుగు మీద ఏగువాలితే ఎలా అయితే పట్టించుకోదు అలా పట్టించుకునేవాడు కాదు. ఆత్మానందమూర్తిగా ఆయన ఉండేవాటే. అట్టా అంటే ఏమిటి, అసలు యోగులు ఎలా ప్రవర్తించాలో లోకానికి చెప్పటానికి మాత్రమే ఆయన ఎలా ప్రవర్తించాడు. తర్వాత ఆయన గమనించాడు, ఓహో నేను లోకానికి మంచి చేద్దామని వచ్చాను, ఒక అవధూత ఎలా ఉండాలో చెప్పానికి వచ్చాను, కానీ వీళ్ళంతా కూడా అలా అవ్వటం లేదు, పరిహాసం అవుతోంది ఇదంతా అని గమనించి ఇంకా సంచారాన్ని సత్య చెప్పాలనుకున్నాడు. ఒక చోట ఆగిపోయాడు. తన సుందర రూపాన్ని భయంకరంగా మార్చుకున్నట్టండి. చిత్ర విచిత్రంగా ప్రవర్తించాట. కాకిలా అరిచేవాట, ఎద్దులాగా ఎగిరేవాట, మృగంలా పరిగెత్తేవాట. అంతా చిత్రంగా విడ్డూరంగా ఉంటండి. ఆయనకు అనిమాద్య అష్టసిద్ధులన్నీ వచ్చేసినాయండి. అవి అవసరం లేని వారికేమో అనంత సుఖాలు ఇస్తాయి, కావాలనుకో వారికి అంటే ఎట్లా అంటే అనుమాద్య సృష్టిలు వచ్చినాయి అనుకోండి, ఆయన ఎవరు సామాన్యుడు కాదు కదండి, నారాయణుడు. అందుకని ఇవన్నీ కూడా సిద్ధుల్ని ఏమి ఉపయోగించుకోలేదండి. ఎంతసేపు జ్ఞానసిద్ధిని సాధించి మనుషులు ఎలా బతకాలో చూపించాడనమాట, అంతే. అలా తిరిగి తిరిగి ఒక పెద్ద అడవిలోకి వెళ్ళాడండి. చిన్న చిన్న రాళ్లను లడ్డూల వల్లే తిన్నట్టండి. ఎవరైనా చూస్తే చూడని అనుకుని జడలు విరబోసుకుని ఉన్మత్తుడై ఉన్నట్టండి. పెనుగాలి కర్ర రాచుకుంటాడు. దావాలనం పుట్టిందండి. అడవి అంటుకుంది. అడవి మధ్యలో హాయిగా ఆత్మానంద పరుడై బ్రహ్మానంద స్థితిలో ఉన్నట్టండి. రగిలిన మంటలు జ్వాలయ్యాయి, వృషభుడిని చుట్టుముట్టాయి. శీతలగాలు వలె ఆయన ఏమనుకున్నాడు, ఈ మంటని చల్లగాలి అనుకున్నాడు. హాయిగా కూర్చున్నాడు. ఆ దవాగ్ని శరీరాన్ని తాకిందండి. అట్లా అగ్నిలో తన శరీరాన్ని తాను అర్పించేసుకుని లోకంలో లోకులు అంటే మనుషులు ఎలా బతకాలో చూపిస్తూ అవధూతలాగా బతికి చివరికి వైకుంఠాన్ని చేరుకున్నాడండి. ఇట్లా మహానుభావుడు జీవించాడండి. వృషభదేవుడు అంటారు. ఆయన కుమారుడైన భరతుడు ఈయన పెద్దవాడండి. ఈయన విశ్వరూపుడు అని ఆయన కూతురు పంచజని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈయనకి 5 కొడుకులు పుట్టారన్నమాట. వాళ్ళు ఏంటంటే సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆచరుడు, ధూమకేతువు. ఈ భరతుడు రాజ్యించే రాజ్యాన్నే భారతదేశం అన్నారు. చాలామంది ఏమనుకుంటారు, ఆ శకుంతలకి భరతుడు పుట్టాడు కదా ఆయన పేరుతో వచ్చిందనుకుంటాడు. కాదండి, ఈ భరతుడనే మహారాజు పాలించాడండి. ఆయన పేరుతో భారతదేశం వచ్చిందండి. ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పాలించేవాడండి. మహాభాగవత ప్రియుడండి. భగవత్ ప్రీతి కోసం ఎన్నో యజ్ఞయాగాదులు చేశాడు, దాన ధర్మాలు చేశాడు, చక్కగా పాఠశాలలు కట్టించాడు, తర్వాత చెరువులు తవ్వించాడు, ఎన్నో వాళ్ళకి బాటసారులకి చక్కగా చెట్లు నాటించాట, అన్నీ చేశాడండి. చేసి చక్కగా అన్నీ చేసిన తర్వాత ప్రజలంతా కూడా భరతుడిని మెచ్చుకుంటున్నారండి. ఆయన తృప్తి చెందాడు. ఇంకా చాలు నాకు రాజ్యపాలన. ఆయన ఏంటి ధర్మంగా నిర్వహించాడు తప్ప తన పేరు ప్రఖ్యాతులు ఆశించాల. పిల్లలకి రాజ్యం అప్పచెప్పేసి చక్కగా ఈయన ఏం చేశాడంటే అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుందాం అనుకున్నాడు. పులహ ఆశ్రమం, పులహుడు అనే మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడండి. అదంతా కూడా హరి నివాసం అంటారు దాన్ని. అంటే నారాయణుడు అక్కడ ఉంటారంటారనమాట. ఆ ప్రాంతం అంటే భరతుడికి బాగా ఇష్టం అండి. వెంటనే అక్కడండి గండకి నది ఉంటుందండి. అదే ఇప్పుడు ముక్తిధామం అంటున్నారు, ముక్తినాథ్ అంటున్నారు.
అక్కడికి చేరాడండి. అక్కడికి సాలగ్రామాలు ఉంటాయండి. అక్కడ కనుక ఎవరైనా సాలగ్రామాన్ని తెచ్చుకుని అర్చన చేస్తే చక్క నారాయణ ప్రత్యక్షం అవుతాడనమాట. అందుకని అక్కడికి వెళ్ళి చక్క స్థిరపడి అవిచ్ఛిన్నమైనటువంటి భక్తితో చక్కగా నారాయణని ఆరాధిస్తూ పులకరించిపోతున్నాడు. అలా చేస్తూ ఉండగా రోజు నదీ స్నానం చేస్తూ చక్క సంధ్యావందనం చేసుకుని నారాయణ అర్చన చేసుకుని ఆ అడవిలో దొరికే పళ్ళు ఫలాలు తింటూ తపస్సు చేస్తున్నాడు. ఒకనాడు ఏమైందండి, ఒక నిండు చోళాలి లేడి వచ్చి, ఆ లేడి వచ్చి ఏం చేసిందిట, మెల్లిగా నీళ్లు తాగుతోంది. అప్పుడే దానికి అనుకోకుండా ఒక సింహ గర్జన వినిపించింది. అంటే సింహం ఒకటి చూసింది లేడిని, గర్జించింది. దాంతో భయంతో ఒక దూకిందండి ఆ లేడి. ఆ గెంతటంలో పాపం అదే వెళ్ళి ఒక ఎగిరి దూకుతుంటే ఒక రాయిని కొట్టుకుంది. ఆ గెంతుడిలో రాయిని కొట్టేప్పుడు దాని తల పగిలి చచ్చిపోయింది. దాని పొట్టలోంచి పాపం లేడి పిల్ల బయటకు వచ్చేసిందండి. అది కాస్త జలంలో పడిపోయింది. ఈయనంతా చూశాడు. చూసిన వాడు వెంటనే జాలిపడ్డాడండి. జాలిపడి అయ్యోయ్యో అని చెప్పి ఆ లేడిని దగ్గరికి తీసుకొచ్చాడండి. గౌబా వెళ్ళి అది చాలా నీళ్లు తాగేసిందండి, టపటపా కొట్టుకుంటోందట. ఈయన ఏంటి, సమదర్శి, అందరినీ సమభావంతో చూస్తాడు కాబట్టి ఒళ్ళో తీసుకుని తాగిన నీళ్లు కక్కిచ్చాడు. కుండెలు కత్తుకున్నాడు. ప్రాణాలు పుంజుకుంది లేడి పిల్ల. మెల్లిగా ఇతనికి ఆప్తురాలు అయిపోయిందండి ఈ భరతుడికి. అప్పటిదాకా ఆయన ఏం చేశాడండి, చక్క సంసారంలో ఉన్నవాడు సంసారం వద్దు భగవంతుని చేరుకోవడానికి, ఈ భార్యా బిడ్డలు అంతా కూడా భగవంతుని చేరుకోవడానికి అడ్డు అనుకుని వదిలిపెట్టి వెళ్ళిన వాడు ఈ లేడిని దగ్గరికి తీసుకున్నాడు అనమాట. మనం అంటారు కదండి, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు. మనం అంతా కూడా అలా ఏం చేస్తూ ఉంటాం, చాలామంది జంతువుల్ని పెంచుతూ ఉంటారు. పెంచి వాటితోనే గడుపుతూ ఉంటారనమాట. అట్లా ఈయన కూడా ఏం చేశాడు, సంసారం వదులుకున్నవాడు ఏం చేశాడండి, ఆ లేడికి చక్కగా దాని మమకారంలో పడిపోయి ఎంతసేపుకి దాని గురించే జాస అండి. తర్వాత పూజ సంకీర్తన అని మానేశాడండి. అంతా లేడేనండి. అచిత్రమైన బంధం ఏర్పడిపోయింది. అలా ఉండగా పెద్ద లేడి పిల్ల పెద్దగా అల్లరి చేస్తూ ఆటపాటలతో అది మురిపిస్తోందండి. హరినామస్మరణం పూజ గురించి ఆలోచించే భరతుడు చివరికి జంకే సర్వస్వంగా భావిస్తున్నాడు. ఒకనాడు ఆ లేడిటండి చెంగుని వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయిందండి. ఇంకా ఈయనకు మనసంతా కూడా ఆందోళనగా ఉందండి. అటు ఇటు తిరిగాడు, మొత్తం అంతా అంగుళంగుళం వెతికాడు. నదికి వెళ్ళాడు, నలుమూలలా చూసి లేడి కనపడలేదండి. ప్రాణాలు కొట్టుకుంటున్నా, అయ్యో ఏమైపోయిందో, ఎక్కడికి వెళ్ళిందో నా చిన్ని లేడికునా అనుకుంటున్నాడు. సర్వస్వాన్ని త్యజించిన వాడు ఆ లేడి మీద జాసతో ఉన్నాడండి. కొంతసేపటికి వెతగ్గా కనిపించింది. నేను ఆ కనిపించేలోగా ఎంత ఆందోళన వచ్చింది, దేవుడా నా లేడీని రక్షించు, నా కరుణించి కాపాడని ప్రార్థిస్తున్నట్టండి. మొత్తం మీద అది వచ్చిందిటండి. ఈయన ప్రాణాలు లేచి వచ్చినాయండి. అట్లా యాంతే మతి సాగతి అన్నారండి. మనం అంతా కూడా ఎప్పుడు మరణకాలంలో ఏదైతే తలుచుకుంటామో అదే మనకి మళ్ళీ జన్మ వస్తుందండి. ఈయన మరణించే స్థితికి వచ్చినా కూడా ఈ లేడి మీద ధ్యాసలో ఉన్నాడు తప్ప భగవన్నామస్మరణ పూజాధికాలన్నీ మర్చిపోయాడండి, తపస్సు మర్చిపోయాడు. చివరికి ఆయనకి మళ్ళీ ఒక లేడి కడుపును పుట్టి లేడిలాగా జన్మించాడు. జన్మించిన తర్వాత కానీ అతని అదృష్టం ఏంటంటే అంత క్రితం గత జన్మ వాసనలు ఉన్నాయి. పైగా వృషభదేవుడు కొడుకు కదండి ఆయన. అందుకని అంతా గుర్తొచ్చింది, అయ్యో నేను పొరపాటు చేసి లేడిగా జన్మించాననే విషయం ఆయన గుర్తుండి మరలా పులహాశ్రమానికి వచ్చి గండకి నది స్నానం చేసి దొరికిన ఆకుల అలములు తింటూ శరీరాన్ని శుష్కింపజేసుకుని శరీరాన్ని విడిచిపెట్టేశాడు. అప్పుడు ఉత్తమమైన మానవ జన్మ వచ్చిందండి. అంగీరసుడు అనేటువంటి వేదాంతవేత్తకు పుట్టాడండి. ఆయనకి 2 భార్యలు ఉన్నారు. చిన్న భార్య కుమారుడిగా ఆయన పుట్టాడండి. పూర్వజన్మ పుణ్యం వలన అతను మొదల నుంచి హరిభక్తితో ఉన్నాడండి. కానీ అందరికి పిల్లలతో సమానంగా ఉండకుండా భిన్నంగా ఉండేవాడు. ఏం మాట్లాడేవాడు కాదండి. జడులాగా అంటే ఏమిటి, ఒక జడుడు అంటే ఏమిటి, కథలకు లేని వాడిని జడుడు అంటారు. అట్లా జడులాగా ఉంటే ఈయనకి మళ్ళీ పేరు పెట్టారు భరతుడు అని, జరభరతుడు అని పేరు పెట్టారండి. కాబట్టి ఈయన ఎంతసేపు ఆ తండ్రి ఏం చేశాడు, ఉపనయన సంస్కారం అవి చేసినా కూడా ఉపనయనం చేసుకున్నాడు. కానీ నిత్యకర్మానుష్ఠాలు ఆచరిస్తున్నాడు. కానీ ఎవరైనా తిట్టినా పొగిడినా ఏం పట్టించుకునేవాడు కాటండి. అన్నీ స్వీకరించి ఏం మాట్లాడేవాడు కాదు, మౌనంగా ఉండేవాట. ఎంతసేపు హరినామస్మరణ చేస్తూ ఉండేవాటండి. కష్ట సుఖాలు కానీ ఎండ వేడేమో తెలియదండి. కొన్నాళ్ళకి తండ్రి గారు ఆందోళన చెందాడు ఈ పిల్లవాడి గురించి. ఆయన మరణించాడు, తల్లి కూడా మరణించింది. ఈ యొక్క సవతి అన్నలు ఇతన్ని వదిలేశారండి. ఈయన ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళు అడిగినటువంటి పనులు నీళ్లు తెచ్చిపెట్టడము, పక్క ఊరికి వెళ్ళి ఏదైనా సరుకులు తెచ్చిపెట్టడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉండేవాడు. ఈ అన్నదమ్ములకు తెలిసింది, వీడిని బయటకు ఎందుకు పంపించడం, మన దగ్గరే ఉపయోగించుకుందాం అని చెప్పి ఇంటికి పిలిచారండి.
పిలిచి అతనికి కాస్త భోజనం పెట్టి పని మాత్రం బాగా ఎక్కువ చేయించుకునేవాడు. ఈయనేం పట్టించుకునేవాడు కాదండి, వాళ్ళు చెప్పిన చాకరీ అంతా చేస్తూ ఉండేవాడు. చేస్తూ ఉంటే ఒకనాడు ఏమైందిటంటేనండి, ఈయన పొలం దగ్గర కాపలా కాస్తూ ఉన్నాడు. ఆ కాపలా కాస్తూ ఉంటే అక్కడ కొంతమంది ఆటవికులు ఉన్నారండి. ఆ ఆటవికులంతా కూడా, ఆ ఆటవికులు రాజు వృషలుడు అని ఒకడు ఉన్నాడు. ఈ వృషలుడు ఎంతో కాలం పిల్లలు పుట్టల. అతను ఏం చేశాడు, కాళిక అమ్మవారికి ఒక మనిషిని బలిస్తే పిల్లలు పుడతారని ఆటవికుల పురోహితుడు చెప్పాడు అనమాట. ఆ మాట నమ్మి అతను ఏం చేశాడు, మంచి మనిషిని వెతుక్కురమ్మన్నాడు. వీళ్ళంతా వచ్చి వెతికారండి. ఆ ఆటవికులంతా వెతికితే ఈ పొలం దగ్గర కాపలా కాస్త ఈయన కనిపించాడు. ఈయన చక్కగా దృఢంగా ఉంటాడు. పైగా వాళ్ళు తీసుకెళ్తుంటే ఏ ప్రతిఘటన చేయలేదండి. వాళ్ళు సంతోషంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టారండి. చక్కగా ఆయనకి స్నానం చేయించారు. తర్వాత అగరత్తు ధూమం అది వేశారు. వేసి చక్కగా ఆయనకి మంచి భోజనం పెట్టారు. పెట్టేసేసి అలంకరించేసి నరికైపోతున్నారు. ఆ రాజు వచ్చిన, ఆ వృషలుడు అనేవాడు వచ్చి నరకబోతున్నాడు. ఆటవికులు రాజు. కాళికాదేవి ఇదంతా చూస్తోందండి. అయ్యో, ఈ బ్రాహ్మణ పిల్లవాడితను చక్కగా, ఇతను ఎలాంటి వాడంటే ఒక అవధూత స్థితిలో ఉన్నాడు, నిరంతరం హరినామ స్మరణలో ఉన్నాడు, సమస్త ప్రపంచంలో నారాయణ్ణి దర్శిస్తున్నాడు, ఇటువంటి మహాభక్తుడిని వీళ్ళు అన్యాయంగా చంపేస్తున్నారని అమ్మవారు కాస్త కోపం తెచ్చుకుని వెంటనే కత్తి తీసుకుని ఆ వృషలుణ్ణి ఆటవికులందరినీ కూడా సంహారం చేసేసింది. కానీ ఈయన అంతకతం ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. అంటే ఆ రక్తం వరదలై పారిందిటండి. ఏమీ పట్టించుకోకుండా నిర్వికారంగా ఉన్నట్టండి. వచ్చేసి మళ్ళీ ఆ పొలంలో కూర్చొని చక్కగా కాపలా కాస్తున్నట్టండి. అప్పుడు అదే సమయంలో సింధు దేశపు రాజుగారు వెళ్తున్నాడు. రఘుగనుడు అని ఆయనకి ఏంటంటే జ్ఞానం కావాలి, పరమాత్మను ఎలా చేరుకోవాలో తెలుసుకోవాలి. అప్పుడు కపిల మహర్షి సమయం అండి. కపిల మహర్షి దగ్గరికి వెళ్తున్నట్ట, పల్లకిలో వెళ్తున్నాడండి ఆయన. రాజుగారు మరి అంతే కదండి, పల్లకిల్లోనూ పెద్ద పెద్ద రథాల్లో వెళ్తారు వాళ్ళు. కాబట్టి ఆ పల్లకిలో వెళ్తూ ఉంటే, ఎందుకని ఆ కపిలుడి దగ్గరికి జ్ఞానం గురించి అంటే ఏంటి, అసలు మాయ అంటే ఏమిటి, భగవంతుని ఎలా చేరుకోవాలి, ఈ విషయాలు తెలుసుకుందామని వేదాంతం గురించి తెలుసుకోవడానికి వెళ్తున్నాడు అనమాట. ఈ పల్లకి బోయిలు నలుగురు ఉన్నారు. వాళ్ళు ఏంటి, ఎంతసేపు వాళ్లే మోయాల్సి వస్తుంది. అందుకని ఎవడైనా ఒకటి దొరికితే బాగుండు అని చూస్తున్నారు. చూస్తుంటే ఈ పొలం ముందు నుంచి వెళ్ళారు. వెళ్ళి ఈయన కాపలా కాస్తున్నాడు. చూశారు, అతన్ని రమ్మని బలవంతంగా పిలిచారు. ఈయనేమిటి, ఎవరు ఏం పిలిచినా వెళ్ళిపోతాడు, ఏం పట్టించుకోడు పాపం. వెళితే అతనితో పలకి మోయించి ఒకడేం చేసాడు, హాయిగా చక్కగా పారిపోయాడు. అంటే పలకి మోయలేక, అంటే చాలా దూరాలు వెళ్ళాలి కదండి, ఈయన పెట్టి మోయిస్తున్నారు అనమాట మిగతా ముగ్గురు. ఈయన మోస్తుంటే వాళ్ళేమో చక్కగా మోసుకెళ్తున్నారు. ఈయనేమో పాపం రోడ్డు ఎగుడు దిగుడులు ఉంటాయి, పాపం దాటలేక ఇబ్బంది పడుతున్నాడు. ఆ పడుతూ దూకుతున్నాడు. ఒకసారి మెల్లిగా నడుస్తున్నాడు. వాళ్ళతో సమానంగా వెళ్ళట్లా. రాజుగారికి కోపం వచ్చేసింది. ఒరే జీవన్మృతుడా అన్నట్ట. అంటే ఏమిటి, జీవిస్తున్న ఒక శవమా అని తిట్టాడు. తిట్టేప్పటికీ ఈయన అన్నట్ట, మహారాజా ఏమిటి నువ్వు నన్ను జీవనమృతుడు అంటున్నావా, మనమంతా కూడా జీవనమృతులమే కదా. ఇంకా ఏమన్నట్ట, నీకు అసహనం సంతోషం కావచ్చయ్యా, ఇది పద్ధతి కాదు, నువ్వేమన్నా నాకు బాధ లేదు. ఈ శరీరం నిరుపయోగమైంది, దాని ధర్మం వచ్చేస్తోంది, దీనికి కర్తవ్యుడు లేదు. ఆత్మ సబుద్ధితో పరమేశ్వరుని సేవిస్తుంది. శరీరం ఆత్మ ఒకటి కాదు, శరీర నాశనం. నువ్వు నేను తిట్లేవి నా శరీరానికి తగులుతాయి తప్ప నా ఆత్మకి చేరవయ్యా. అట్టా వేదాంతం చెప్పడం మొదలెట్టాడండి. నువ్వు రాజు అని ఉత్తేజపడమోకు, ఇవాళ నువ్వు రాజు అయితే రేపు దరిద్రుడు అవ్వచ్చు, ఏది శాశ్వతం కాదు, ఇలా చెప్తున్నాడండి ఆయన. చెప్తుండేప్పటికీ వెంటనే రాజుగారు అవాక్కైపోయాడండి. అయ్యో, ఎవరో జ్ఞానిలాగా ఉన్నాడు, పొరపాటున ఈయన మనం సేవ చేయించుకుంటున్నామని గౌబా వచ్చి కాళ్ళమే పట్టాట. మహానుభావా, నేను ఎవ్వరికీ భయపడను మహానుభావా, కానీ సత్పురుషులు, సజ్జనులు, సంతలు, బ్రాహ్మణులు అంటే నాకు భయము. అది బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రాహ్మణులు అంటే నాకు మరీ భయం. నేను వాళ్ళ సేవ చేస్తాను తప్ప వాళ్ళని ఎప్పుడు పొరపాటు అవమానించను, నన్ను మన్నించండి. నాకు దయచేసి మీరేనా కపిల మహర్షి, దయచేసి నాకు జ్ఞానం బ్రహ్మోపదేశం చేయండి అని అడిగేప్పటికీ ఆయన అన్నాడు. అప్పుడు జరిగిందంతా ఆయన అర్థం చేసుకుని ఏం చేశాడంటే, ఆయనకి వేదాంతం అంతా చెప్పాడండి. చెప్పి ఎంతసేపు ఈ శరీరం అనేది భౌతిక సుఖాలు కోరుతుందయ్యా, నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, భగవంతుడిని చేరుకోవాలి, ఈ ప్రపంచమంతా మాయని తెలుసుకో, సత్యం గ్రహించు, సత్యాన్ని ధర్మాన్ని కూడా వదలద్దు, ఇట్లా చెప్తూ వచ్చాడండి. చెప్తూ వచ్చి ఇంకా చెప్పాడు, నీకు భరతుడు అనే రాజు గురించి తెలుసా అన్నాడు. అబ్బా, మహానుభావుడు అండి, ఆయన పేరుతోనే కదా భారతదేశం అంటారు అన్నాడు. నేనే ఆ భరతుడిని. ఒకనాడు నేను ఆ రాజ్యం అంతా వదిలేసి తపస్సు చేసుకుందామని వచ్చిన వాడిని మోహంలో పడిపోయి ఒక లేడీలాగా
పుట్టాను, లేడీకి బాగా సేవలు చేసి చివరికి లేడీలాగా పుట్టాను, మళ్ళీ ఇవాళ బ్రాహ్మణ జన్మెత్తి ఇట్లా పుట్టాను. కాబట్టి పొరపాటున కూడా మాయలో పడ్డామంటే ఆ మాయలో ఉండిపోతాము, బంధాల్లో చిక్కుకోకూడదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత చెప్పాడు, నువ్వెవరో తెలుసా రాజా అన్నట్టు. ఎవరంటే, నువ్వే ఆనాడు పుట్టిన లేడివి, నీకు నాకు ఆ రుణబంధం ఉంది, అందుకే నీకు ఇప్పుడు జ్ఞానోపదేశం నేను చేయాల్సి వచ్చింది, చేశాను అన్నట్టు. ఆ రాజుగారు కూడా విషయం అంతా తెలుసుకుని, అయ్యా నేను కూడా ధర్మ మార్గంలో ఉంటాను, భగవంతుడి గురించి స్మరణ చేస్తూ భగవంతుడిని చేరుకుంటానని చెప్పాడు. అట్లా ఈ భరతుడు ఆయన జ్ఞానోపదేశం చేసి తర్వాత ఆయన కూడా భగవత్ సాధన చేసుకుని చివరికి మళ్ళీ నారాయణులో ఐక్యమైపోయాడండి. ఆ రఘుగణుడు అనే రాజుగారు కూడా చక్కగా భగవత్ సాధన చేసుకుని చివరికి ఆ నారాయణ్ణి చేరుకున్నాడు. ఒక లేడి పిల్ల ఒక సజ్జనుడు, ఒక సాధువు మహానుభావుడితో గడపడం వలన ఏమైంది, చివరికి రాజుగా పుట్టింది. ఆ రాజుగా పుట్టింది తర్వాత చివరికి మళ్ళీ చక్కగా వైకుంఠాన్ని చేరుకుందనమాట. కాబట్టి ఈ మాయ అనేది ఉంటుందండి. ఈ మాయని మనం అధిగమించాలి. ఎంతసేపు ఇదంతా అశాశ్వతం, భగవంతుడే శాశ్వతం అనుకోవాలి. అలానే సంసార బంధం వదలక్కర్లేదు. మనం మన ధర్మాన్ని ఒక విద్యుత్ ధర్మంగా చేయాలంతే. చేస్తూ ఆయన స్మరణలో ఉండాలి. ఇప్పుడు ఆడవాళ్ళు అనుకుంటారు, అయ్యో మగవాళ్ళకంటే సమయం ఉంటుంది, మాకేమో ఉదయం నుంచి సాయంత్రం పనులు ఉంటాయి, మేము ఎలా చేరుకోవాలి. కొంతమంది ఉద్యోగాలు కూడా చేస్తూ ఉంటారు. అనుకుంటే ఇందాక చెప్పాను, ధ్యాన్ కర్నా నహి ధ్యాన్ రఖనా హే. వంట వండుతున్నారు, భగవంతుడి కోసం వండుతున్నారు. మీ పిల్లలు, భర్త అంతా కూడా భగవంతుడి స్వరూపమే. కాబట్టి ఆ భగవంతుడి కోసం వండుతున్నాను. నామస్మరణ చేసి ఒక ఆయన ఉండేవాట, ఆయన పేరు కుందుర్తి వెంకట నరసయ్య గారని, ఆ వేకనూరు అనే చోట ఉండేవారట. మహానుభావుడు రామనామ స్మరణ చేస్తుంటేనే చేసిందే భోజనం చేసేవారట. ఒకసారి ఆయన ప్రసాద నైవేద్యం పెట్టాడంటే లేవుటండి. నారాయణుడికి నమస్కారం పెడితే రాముడికి 2 పెద్ద పెద్ద లడ్డూలు వచ్చినాయండి. అట్లా మహానుభావుడు అంటే. కాబట్టి మనం అంటే విద్యుత్ ధర్మంగా మీ యొక్క సక్రమంగా బాధ్యతలన్నీ నెరవేరుస్తూ ఆ భగవన్ స్మరణలో ఉండొచ్చు అనమాట. అంటే ఉపాధ్యాయుడు ఉన్నాడు, పాఠం పిల్లలకి చెప్తా అనుకోకూడదు, దేవుడికే చెప్తున్నాను, పాఠం కూడా దేవుడిదే. ప్రతి వాళ్ళు అట్ట తమ ధర్మాన్ని ఆ భగవంతుడికి అర్పించి, అయినా నువ్వే చేస్తున్నావు, చేయించేది చేసేది నువ్వే, నేను నిమిత్తమాత్రం అనుకుంటే ఆయన చేరుకోవడం సులభం అవుతుందండి. ఆ పలికింది కూడా శ్రీమన్నారాయణుడేనండి. పలికినది భాగవతమట, పలికించిన వాడు రామభద్రుండటనే, పలికిన భవహరమగునట, పలికెద వేరుండు కాద పలుకొగనేరా. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై శ్రీమన్నారాయణే సమర్పయం. ఇది ఫలం సర్వం శ్రీమన్నారాయణ. మనం కూడా ఒకసారి చెబుదామమ్మా. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర. శారదే పాహిమా, శంకర రక్షమాం. జై శ్రీమన్నారాయణ. ఇలాగే 6